యా సేమ్ డైరెక్టర్ కదా ఎంతైనా. యా. సో చెప్పండి, ఏమన్నారు మీ పిల్లలు చూసే సినిమా? మీ పిల్లలు కూడా చూడలేదు సినిమా అసలు టీవీలో? అంటే టీవీలో వచ్చినప్పుడు అలా అలా చూస్తారు కదా అండి. ట్విస్ట్ బాగుంది లాస్ట్ లో. ట్విస్ట్ లాగా అనిపించలేదు నాకంటారు. సో చెప్పండి, ఏం నోటీస్ చేశారు మూవీలో మంచిది అని చెప్పండి. మీకు నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? ఇంకా మంచిగా చేసుంటే బాగుండు అని ఎక్కడ అనిపించిందా? చెప్పండి. నేనేగా, నేను డైరెక్టర్ కాదండి. ఆ ఓకే. సో ప్రభాస్కి తగ్గ సినిమా కాదంటారు. ఓకే. ఓకే. మంచి మూవీ వెళ్తుంది అంతే. ఓకే డన్. ఓకే. సో ఏమన్నా చేంజెస్ చేస్తుంటే బాగుండేదా సినిమాలు? ఏమన్నా ఇలా ఉంటే బాగుండేది అని ఏమన్నా మీకు అనిపించిందా ఎప్పుడన్నా? లైక్ ఎక్కడన్నా సీన్స్ దగ్గర హ్మ్? ఎక్కడ అనిపించలేదా? ఓకే. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది ఆ, తెలియదు బట్ అడుగుతాను మిమ్మల్ని అయితే. మ్యూజిక్ ఎలా అనిపించింది? పర్లేదు, మీకు నచ్చింది. ఓ అయితే ఓకే, మీకు నచ్చినట్టే అయితే. ఎందుకు అడిగానంటే ఆ, చాలా మట్టుకి మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ మొత్తం చాలా బాగుంది, ఏమన్నా మైనస్ పాయింట్ ఉంది అంటే అది మ్యూజిక్ అన్నారు. సో అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను, లైక్ జనాలే అలా ఉన్నారా లేదంటే ఓకే అలా అనుకుంటున్నారని చెప్పి అనుకోవడం లేదు. ఫైన్. అండ్ ఇప్పుడు ఇదే సలార్ అందరు నోట సలార్ స్టార్టింగ్ లో ఓకే ఓకే అన్నారు. ఇప్పుడు అదే సలార్ అందరికి ఓ సలార్ సలార్ అనుకుంటున్నారు. అది ఎంతలాగా అంటే ఒక సిగరెట్ తాగేవాడికి వ్యసనం ఉంటుంది చూడండి, అలా వ్యసనంలా చూస్తున్నారు ఈ సలార్ అనే మూవీ. ఎందుకురా అలా అంటే, స్టార్టింగ్ లో చూసినప్పుడు వావ్ అనుకున్నాము, ఆ తర్వాత చూస్తూ చూస్తూ వెళ్ళే వల్ల అది ఏమో నరాలకు ఎక్కేస్తుంది అలా అన్నారు. ఓకే. యాక్చువల్లీ ఆ బాధితులు నేను కూడా ఒకండి. లాస్ట్ డే ఏముండదు. లాస్ట్ ఏదో ఆ right, right. కొంచెం అలా అయిపోయింది. బట్ లాస్ట్ లో ఏమైనా మంచి విషయం ఉందంటే ట్విస్ట్. తను లైక్ నాయకుడు కొడుకు అనేది ఒక ట్విస్ట్, ప్లస్ శౌర్యంగా అనేది ఓ ఓకే, చాలా బాగా కొట్టాడు. అండ్ మనం ఇంకొక నోటీస్ చేయాల్సింది విషయం మూవీలో, డైరెక్టర్ అనేవాడు మూవీని వాడు అనుకున్న వ్యూలనే పక్కా 100% చేపించుకుందాం అనుకుంటాడు. యాక్చువల్గా డైరెక్టర్ ఇంతకుముందు ఎలా పనిచేసేవాడు తెలుసా? ఒకప్పుడు ఆయన మూవీ ఎడిటర్. మూవీ ఎడిటింగ్ లోంచి బయటకు వచ్చి డైరెక్షన్ తీసుకొని బయటేనా క్లాస్ రూమ్ లోనా? ఏం చెప్తున్నా? డైరెక్టర్. డైరెక్టర్ అనే పర్సన్ ఈయన ఒకప్పుడు ఎడిటర్ అనమాట. ఎడిటర్ నుంచి డైరెక్షన్ తీసుకొని ఉగ్రం. మీకు ఒక ఆ, ఈ విషయం తెలియదు అనుకుంటున్నా మాక్సిమం. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. సీక్రెట్ అనేం కాదు, బయట రివీలే. మీకు తెలియదు కాబట్టి సీక్రెట్ ఇది. ఓకే. డైరెక్టర్ లాగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మూవీ ఒకటి చేశాడు. ఎక్కడ? మలయాళంలో. మలయాళమో సారీ, కన్నడలో. కన్నడలో ఒక ఫిల్మ్ చేశాడు. మూవీ పేరు ఉగ్రం. ఓకే. ఫస్ట్ మూవీ. సో మూవీకి ఓకే ఓకే పర్లేదు,
బాగుంది. ఎప్పుడు అది మేబీ ఒక 10 years బ్యాక్, ఐ గెస్ 10 years or 15 years బ్యాక్ ఎప్పుడో. మూవీ ఓకే ఓకే అనిపించుకున్నా సరే ఆ మూవీకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చి అక్కడక్కడ నెగిటివిటీ రావటం, ప్లస్ ఏమంటారు దాన్ని, పైరసీ పైరసీ అయిపోవటం. పైరసీ మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే పైరసీ అంటే ఒరిజినల్ హెచ్డి ప్రింట్ ఉంటుంది కదా, బయటకు వచ్చేసి. సో మూవీ మీద పెద్ద ఇంపాక్ట్, ప్లస్ కొత్త డైరెక్టర్ ఫస్ట్ సినిమా డ్యామేజ్ గట్టిగా జరిగిపోయింది వాడికి. సో ఆ మూవీని అనుకున్నట్టు తీయలేకపోవడానికి కారణం కొన్ని చెప్పాడు, అంటే ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఫస్ట్ థింగ్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే. రెండవది, లైక్ ఆయనకి అది ఫస్ట్ మూవీ, కొంచెం నర్వస్ గా ఉండడం, అండ్ స్టోరీ అనేది సరిగ్గా రాసుకోలేదంట అప్పుడు. అంటే రాసుకున్నాడు, అప్పట్లో అది బెస్ట్ అనిపించింది, బట్ అది సరిగ్గా ఆడకపోవడంతో నేనేమన్నా తప్పు చేశాను, నేనేం తప్పు చేశాను అనేది ఒక డిప్రెషన్ లాగా వెళ్ళిపోయాడు అనమాట. ఓకే. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన జర్నీ. ఓకే. కావాలంటే ఇంటర్నెట్ లో కొట్టి చూడండి, ఉగ్రం మూవీ అని కొట్టండి. ఓకే. నాట్ మన అల్లరనేష్ ఉగ్రం కాదు, కన్నడలో ఉగ్రం అని ఉంటారు. ఓకే. వదిలే, ఇంకో అసైన్మెంట్ ఇస్తే బాగోదు, కన్నడ సినిమా ఏం చూస్తారులే కానీ వదిలేండి. నేను చూడలేదు మూవీ, బట్ తెలుసు నాకు ఆ మూవీ అంటే. ఓకే. సో ఆ తర్వాత డైరెక్ట్ గా ఆయన తీసిన సెకండ్ ఫిల్మ్ ఏదో తెలుసా? KGF 1. డైరెక్ట్ గా మధ్యలో ఏ ఫిల్మ్స్ ఇలా ఇంకా ఛాన్స్ ఎలా వచ్చింది అనుకుంటారు చెప్పండి. అక్కడ హీరో ఫస్ట్ థింగ్, హీరో అయితే రిస్క్ చేయలా. ఆ క్యారెక్టర్ ఎవరైతే KGF క్యారెక్టర్ ఎవరైతే చేశారో యష్, ఆయన అయితే రిస్క్ చేయలా. స్టోరీ మీద ఉన్న 100% నమ్మకంతో, డైరెక్టర్ మీద నమ్మకంతో ఆయన సినిమా ఒప్పుకున్నాడు. అదే నమ్మకం ఆయన పెద్ద హిట్ చేపించింది. ఓకే. సో ఈయన ఒకే ఒక సినిమాతో సూపర్ స్టార్ డైరెక్టర్ కింద గ్రో అయిపోయాడు. తర్వాత KGF 2కి ఎంత పెద్ద రీచ్ వచ్చిందో, ఎంత పెద్ద కలెక్షన్స్ వచ్చాయో మనకు తెలియదు కాదు కదా. ఎన్ని సినిమాల ఎక్స్పీరియన్స్? 3 సినిమాల ఎక్స్పీరియన్స్. ఓకే. ఈయన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ రాజమౌళితో సమానంగా పక్కన కుర్చీలో కూర్చోబెడతారు. 3 సినిమాలు రాజమౌళి చేసిన ఎన్ని సినిమాలు? ఆల్మోస్ట్ ఒక 12, 12, 13 చేసి ఉంటాడా. చేసే ఉంటాడు, 12, 13 చేసి ఉంటాడు. ఆ జర్నీ చూసారా అయింది, వెరీ షార్ట్ జర్నీ, బట్ అల్టిమేట్ జర్నీ. ఓకే. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు. ఆ KGF 2 తర్వాత డైరెక్ట్ గా తీసిన మూవీ సలార్. ఇప్పుడు సలార్ లో చూడడానికి మీరు KGF లాగా ఉందన్నారు, తప్పులేదు. అంటే జనరల్ గా మూవీస్ ఎలా ఉంటాయి, బొగ్గు బొగ్గు మొత్తం అంత నల్ల నల్లగా ఉంటుంది అంత ఫీల్స్ అన్ని. సో మీకు ఇంకో విషయం చెప్పనా, ఈ సలార్ అనే ఒక మూవీ, ఆయన ఫస్ట్ ఉగ్ర మూవీ తీసారని చెప్పాను కదా, ఆ ఉగ్ర మూవీ రీమేకే సలార్. ఓకే. ఈ విషయం చాలా మంది తెలిసి ఉండదు. ఈ పాయింట్ ని పట్టుకొని కూడా చాలా మంది నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు, బట్ అది వాటన్నిటిని లైక్ పక్కన పెట్టేసి మూవీ అయితే హిట్ అవ్వకుండా వెళ్ళిపోయింది. ఓకే. సో ఇది ఎగ్జాక్ట్ రీమేక్ అనేది కాదు, కంప్లీట్ రీమేక్ కాదు. కొన్ని విషయాలు, కొన్ని సీన్లు ఉన్నాయి, లైక్ యాజ్ ఇట్ ఈజ్ ఉగ్రం లాగా కొన్ని సీన్లు అయితే ఉన్నాయి, కానీ స్టోరీ మాత్రం చాలా మార్చారు. ఒకవేళ మీరు యూట్యూబ్ లోకి వెళ్ళండి, మూవీ మొత్తం వద్దులేండి, మీరు ఖాళీగా ఉన్న టైంలో ఇంటికి వెళ్తే పనులన్నీ అయిపోయి ఖాళీగా ఉంటారు కదా, వంట చేయాలా అన్నీ ఉంటాయి మీకు తెలిసింది, మా అమ్మ కూడా అంతే ఇంట్లో. సో పనులన్నీ అయిపోయి ఫ్రీగా కూర్చుంటారు కదా, ఒక అరగంట ఎంతో గంట, ఆ గంట టైంలో యూట్యూబ్ ఓపెన్ చేయండి. జస్ట్ అసైన్మెంట్ కాదు, జస్ట్ టైం పాస్ చూడండి. ఓకే. సలార్ ఫైట్స్ మీ దగ్గర మూవీ ఉంది కదా, కాపీ ఇచ్చాను కదా, ఆ మూవీ ఫైట్ సీన్స్ అండ్ ఆ ఉగ్రం, కన్నడ ఉగ్రం మూవీ ఫైట్ సీన్స్ కొట్టాను. రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి. ఈ మూవీ ఆ మూవీ చూసాక, సారీ సలార్ మూవీ చూసాక మీరు ఆ మూవీ చూసారు అనుకోండి, ఇట్స్ లైక్ ఏదో భోజ్పురి సినిమాలో ఉంటుంది. భోజ్పురి సినిమా అంటే చెప్పినట్టున్నా మీకు ఒకసారి ఆల్రెడీ, లైక్ అది కొంచెం వెరీ దారుణంగా పడిపోయిన ఇండస్ట్రీ అని చెప్పి. ఆ మూవీలో ఫైట్స్ ఇప్పుడు ఎలా ఉంటాయో అని మీకు చెప్పవసరం లేదు, చూడడానికి అంత చండాలంగా అనిపిస్తుంది. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఆయన స్కిల్ అప్గ్రేడ్ చేసుకున్నాడు, ఆయన అప్గ్రేడ్ చేసుకొని వచ్చి మళ్ళీ సలార్ సినిమా తీసాడు అనమాట ఆయన. రీమేక్ ఎందుకు, వేరే కొత్త స్టోరీ తీయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఈయనకి ఆ స్టోరీ అంటే చాలా ఇష్టం అంట, స్టోరీ అంటే చాలా ఇష్టం. ఎవరేమన్నా అనుకున్నా సరే ఉగ్రం నా సినిమా, నేను చేసుకునే సినిమా, ఎవడేమన్నా అనుకోను. ఎస్ అది ఉగ్రం రీమేక్ అవ్వచ్చు, బట్ దానిలో కంటే నేను 100 కంటే ఎక్కువ చేంజ్ చేసాడంట సినిమాలో, అండ్ ఎక్స్ట్రా స్టోరీని యాడ్ చేశాడు. అంత వర్క్ చేసుకుని ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మళ్ళీ తను ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాడు. అంత పెద్ద హిట్ కొట్టింది. 730 సంథింగ్ 750 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసేది. మూవీ 18+ సర్టిఫికేట్ వచ్చింది.
18+ సర్టిఫికేట్ అంటే తెలుసు కదా, చిన్నపిల్లలు చూడడానికి వీల్లేదు. చిన్నపిల్లలు 18+ కంటే తక్కువ ఉన్న వాళ్ళని, 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళని అలౌ చేయరు సినిమా హాల్లో. ఆ సిచ్యువేషన్ లో ఉండడం వల్ల అండ్ 18+ కంటిన్యూట్ ఎందుకు వచ్చింది అండ్ సీన్ లైన్ లేవు కదా మీరు అనుకోవచ్చు. ఆ నరికేసే సీన్లు ఉంటాయి కదా, మొత్తం క్లియర్ గా చూపిస్తాడు. తల నరికేసేది కానీ, చేతులు నరికేయడం, కాళ్ళు నరికేయడం క్లియర్ గా చూపిస్తాడు. సో ఆ సీన్ వాళ్ళకి దానికి ఆ సర్టిఫికేట్ వచ్చింది అనమాట. నాకేదో అంత ఏ సర్టిఫికేట్ ఇచ్చేసంత డేంజర్ సీన్ లేవని నా ఫీలింగ్ మూవీ. అంతే, మూవీ మొత్తంలో లేదు. ఆ పూతన దానికి ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకున్నా. ఏదో ఒకటి అయిపోయిందిలేండి. సో డైరెక్టర్లు కూడా ఏం చేస్తామండి, తీసేసుకోండి. యాక్చువల్లీ వీళ్ళు ఏమన్నారంటే ఆ సీన్స్ కట్ చేస్తే మీరు నార్మల్ సర్టిఫికేట్, అండర్ ఏజ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తామని చెప్పి అన్నారంట. లేదంటే కట్ చేస్తే మూవీ సినిమా పోద్ది, అది మూవీ ఫీల్ పోతుంది అని చెప్పి నా అంటం వల్ల కట్ చేయలేదు. కనీసం బ్లర్ చేయడానికి కూడా ఒప్పుకోలేదంట ఆ సీన్. ఆయన అంత ముందు పట్టు మీద ఉన్నాడు, పట్టుదల అయింది అది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత లైక్ ఇలా ఒక ఏ సర్టిఫికేట్ రావడం వల్ల అండ్ సేమ్ రిలీజ్ అయిన టైంలో దంకి అని ఒక షారుఖ్ ఖాన్ మూవీ రిలీజ్ అయింది కాంపిటీషన్ లో. సో ప్లస్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు మాఫియా ఉంటది తెలుసు కదా మీకు, సినిమా మాఫియా ఉంటది. మూవీని ఫ్లాప్ చేయడానికి ఎంతకన్నా దిగజారుతారు. చాలా అలా ఏ ప్లాన్ చేశారు. ఇన్ని ఇబ్బందుల్లో కూడా 750 కోట్లు ఎంతో సంథింగ్, 700+ ఉంది. ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం అనేది నార్మల్ విషయం. అది అసలు నార్మల్ విషయం కాదు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో హిందీలో ఇప్పుడు కూడా టాప్ 10 లో స్ట్రీమ్ అవుతూనే ఉంది అది. అంటే హిందీ వాళ్ళు ఇంకా చూస్తున్నారు. ఎంతలాగంటే ఒక వ్యసనంలా అయిపోయింది ఇది. ఎంతలాగా అంటే మీమ్స్ వస్తున్నాయి. బోరు కొడుతుందా సలార్ చూడు, జ్వరం వచ్చిందా సలార్ చూడు, అన్నిటికీ ముందు అదే అంట. ఇంత ఘోరంగా తయారయ్యారు బయట. నీకు బోర్ కొడితే ఏం చేస్తావు అంటే పోల్ మ్యాన్ ఫైట్ చూస్తాను. ఒకవేళ చిరాకు వస్తే ఏం చేస్తావు అంటే కాటేరమ్మ ఫైట్ చూస్తాను. అసలు ఏమి తోచకపోతే ఏం చేస్తా, సినిమా మొత్తం చూస్తాను. ఓరే సరేరా అని చెప్పి ఇలా అలా ఉంటాయి అన్నమాట. సో ఆయన జర్నీ మీకు అర్థం అవ్వాలని చెప్పి చెప్తున్నా. ఓకే, అండ్ మూవీలో ఇంత పెద్ద హిట్ అయింది కదా మూవీ. ఇంత అయినా కానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, మొన్న రీసెంట్ గా 2 ఇయర్స్ 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ స్థలార్ రిజల్ట్ ఆయనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంట. 750 కోట్లు కలెక్ట్ చేసిన సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంట ఆయనకి. ఓకే, దీన్ని బట్టి సో ఇక్కడ నేను సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి రెండో పార్ట్ లో ఇంకా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాడు. అర్థమైపోయింది, నా నార్మల్ గా చేస్తే ఇలా చేశాడు, కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకెట్లా చేస్తాడో ఇంకా ఆ వైపు మీద ఉన్నారు అందరు. పార్ట్ 2 వస్తే మాత్రం తగలెట్టేస్తాయి ఈసారి. సో ఓకే, సో మన కాన్సెప్ట్ వచ్చేస్తే నిన్న ఆడియో పెట్టుకున్నాం కదా మనం ఇంతవరకు. డన్. సో ఇది ఆడియో ఇలాగే పెట్టేద్దాం. ఎంతసేపు ఉంది ఆడియో మనకి ఇది? తిప్పి కొడితే 26 సెకండ్లు ఉంది. మనకు కావాల్సింది ఎంతసేపు? అట్లీస్ట్ 1 minute or 1.30 seconds వీడియో కావాలి కదా. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇంక్రీజ్ చేసుకోవడానికి దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని. ఓకే, ఈయన మీరు ఒకటి నోటీస్ చేస్తే డైలాగ్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైలాగ్ కి మధ్యలో స్పేసింగ్ అనేది ఉంది కదా. చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని కదా. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని స్ప్లిట్ చేసుకొని స్ప్లిట్ ఇట్ అవుట్. ఓకే, కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అంటే గ్యాప్ ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. ఈ గ్యాప్ వచ్చిన విషయాల్లో ఏముంది సార్, బోర్ అయిపోతారేమో జనాలు మీకు డౌట్ రావచ్చు. కానీ ఆ ప్లేస్ లో మనం ఆ కాన్సర్ అనే వరల్డ్ చూపించడం కానీ, లేదంటే దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఆర్ ఎనీ క్యారెక్టర్స్ చూపించడం కానీ, వాళ్ళు ఎంత క్రూయల్ అని చూపించడం కానీ ఇలాంటివి చేయొచ్చు. ఓకే, అది కూడా వాయిస్ ఓవర్ కి తగ్గట్టు. ఓకే, సో దట్ సో ఫస్ట్ మన స్ప్లిట్టింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫినిష్ అయిపోద్దిలేండి ఈరోజు, మాక్సిమం అయిపోద్ది. హీరో రివీల్ వరకే కాబట్టి ఈజీగా అయిపోద్ది. ట్రైలర్ రేపు ఇంకో రోజు పడుతుంది మనకి. ఓకే, చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని. ఓకే, కథ చెప్పేవాడిని. దీన్ని మనం ఇక్కడ స్ప్లిట్ చేసుకోవచ్చా కదా. ఏం చేయొచ్చు, కంట్రోల్ కే, స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం లైట్ గా, ఎక్కువ కూడా ఇంక్రీజ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు దీనికి ఎంత స్పేస్ ఉంది చూడండి. చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో
బీట్ బట్టి కూడా పెట్టుకోవచ్చు వాయిస్ మనం. ఓకే, దీని ఫర్ ఎగ్జాంపుల్ పైకి వేసుకుంటున్నాను నేను. ఓ, ఇది ఆడియో కదా, సారీ. దీన్ని ఇంకొక లేయర్లో కింద వేసుకుంటున్నా చూడండి. ఓకే, దీన్ని మ్యూట్ చేసుకుంటున్నా. చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. ఇక్కడ బీట్ నోటీస్ చేయండి. చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. టంగ్ టంగ్ టంగ్. ఓకే, ఇక్కడ వరకు ఒక బీట్ ఫామ్ అయింది కదా. నెక్స్ట్ బీట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం నెక్స్ట్ డైలాగ్ ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు కదా. కదా, మీకు అర్థమవుతుందిగా చెప్పేది నేను. నెక్స్ట్ బీట్ ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇందులో మొత్తం ఒకటే బీట్ లాగా ఉంది. ఇక్కడ చూడండి, వేవ్ చూడొచ్చు మీరు. ఇక్కడ వరకు డౌన్ అయింది, మళ్ళీ కంప్లీట్ ఇదంతా ఒకటే వేవ్. బట్ దాన్ని మనం బీట్ ని 2 పార్ట్స్ కింద చేసుకోవచ్చు. ఒకవేళ వీలు ఉంటే అది 2 బీట్స్ లాగా కనిపిస్తుంది, స్ప్లిట్ చేసుకుంటా అంటే యూ కెన్ డూ. స్ప్లిట్ అంటే ఆడియో స్ప్లిట్ చేయమనట్లేదు, జస్ట్ దాన్ని వాల్యూమ్ దానికి స్ప్లిట్ చేసుకోమంటారు. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ వచ్చింది ఒకసారి ఫస్ట్ అయితే సెట్ చేసుకొని చూద్దాం. ఓకే, సో మీకు ఇంకా ఈజీగా ఉంది నాకు దీనికి ఒకసారి పెద్దగా చేసుకోండి. ఇప్పుడు మనకు ప్రివ్యూతో పని లేదు కదా, ఇది మాత్రం పెట్టుకోవచ్చు మనం, ఓన్లీ ఆడియోసే మనకు పని. ఓకే, దీన్ని ఒక్కసారి పై లెవెల్లోకి వేసేసుకుందాం. అండ్ ఇక్కడ ఈ మెయిన్ లేయర్ ఏదైతే ఉందో దీన్ని కింద వేసుకుందాం అన్నిటికంటే. ఓకే, కొన్ని 2 లేయర్ల దాకా స్పేస్ పెట్టుకుందాం మనం మంచిగా. ఓకే, ఒక 2 లేయర్ల వరకు స్పేస్ పెట్టుకొని మనం ఒకవేళ కట్టింగ్స్ ఏమైనా ఉంటే కిందకి పైకి వేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ వాల్యూమ్ ఇందాక చేసాం కదా, దీన్ని ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లేదు అనుకుంటే నేను చిన్నగా చేసుకొని ఇక్కడికి వస్తే మీకు ఇది పెద్దగా కనిపిస్తుంది చూడండి. ఓకే, దీన్ని ఒక్కసారి డ్రాగ్ చేస్తే మనకు స్కేల్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇప్పుడు కథ చెప్పే ఇక్కడ ఎక్కువ అయిపోయింది కదా, లేదు కథ చెప్పేవాడిని. ఇక్కడ నుంచి మళ్ళీ స్లో అయిపోయింది కదా. ఇంటే మనం ఈ పాయింట్స్ నుంచి వీటన్నింటిని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కదా. సెలెక్ట్ చేసుకున్నామా, చిన్నగా చేసుకోండి, పెద్దగా చేయండి. ఓ, ఇవి సెలెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ ఈ టైం లైన్ ని మూవ్ చేసుకోండి, ఆ సెలెక్షన్ లోనే ఉంచండి. ఈ టైం లైన్ మూవ్ చేసుకోండి, ఎక్కడ వరకు కావాలి. స్నాప్ అయిందా, ఇక్కడ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం మనం. అంటే డైలాగ్ ఎక్కడ స్టార్ట్ పరుష్ స్టార్ట్ డైలాగ్ స్టార్ట్ అయ్యే 3 ఫ్రేమ్స్ ముందు. ఓకే, 3 ఫ్రేమ్స్ ముందుకి చెప్పాను కదా నిన్న. ఓకే, సో దీన్ని పెద్ద చేసుకుందాం. అంటే ఈ టైం లైన్ ఇప్పుడు రావాల్సింది ఇక్కడికి. డన్, మీరు షిఫ్ట్ పట్టుకుంటే స్నాప్ అవుతుంది. డన్, వచ్చిందా చూడండి. చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో ఆ పాజ్ చూస్తున్నారు కదా మీరు, లైక్ ఇందాక ఎంత హడావిడిగా స్పీడ్గా వెళ్ళిపోయింది, ఇప్పుడు చూడండి మీరు కొంచెం ఊపిరి తీర్చుకున్నట్టు. ఒకేసారి నీకు పద్యం చదవరా అని చెప్పి చదివిచ్చేస్తే వాడు ఊపిరి పీల్చుకోవాలి కదా కొంచెం. కాదు కదా, కొంచెం ఆడియన్స్ కూడా అంతే, మనం కూడా ఒకేసారి చూసేయండి అన్నట్టు కాకుండా కొంచెం గాలి పీల్చుకో మళ్ళీ చూడు, గాలి పీల్చుకో మళ్ళీ చూడు. ఓకే, వాళ్ళ ఎగ్జాంపుల్తో చెప్తున్నా, ప్రాబ్లం లేదు కదా మీకు, ఇలా లేదు కదా. ఓకే, డన్. చిన్నప్పుడు నీకు యాక్చువల్లీ ఇది ఇంకా చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. నాకు ఒక నెల ఇచ్చి ఇంత మొత్తం చెప్పండి అంటే నాకు అదే అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఎలా కవర్ చేయాలి నాకేం అర్థం కావట్లేదు. సో యా, అంటే ఇంకా ఎక్కువ చెప్పాలని ఉందండి నాకు. దాన్ని ఇంకా కంప్రెస్ చేసి 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 ఇది మిస్ చేస్తే అది మిస్ అవుద్ది అన్నట్టు అయిపోతుంది నాకు. ఇట్లా ఒకదాని కూడా కనెక్షన్ ఉంటుంది కదండి. సో అలా అని ఈ ట్రైలర్ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా నార్మల్ బీట్ ఎడిట్ ఇవి ఉంటాయి ఇంకా 2 3. బీట్ ఎడిట్ దీంట్లోనే చెప్పుకుందాం. యాక్చువల్ బీట్ ఎడిట్ దీంట్లోనే అయిపోద్దులేండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి వెడ్డింగ్ షూట్ కూడా చెప్పాలి మీకు, అదొకటి ఉంది. టైం పడుతుందిలేండి కొంచెం, మధ్యలో మనకి ఎలా రీజన్స్ చెప్పుకోవచ్చులేండి. లైక్ ఇలా కరెంట్ ఫ్లక్చువేషన్స్ అయినాయి, నేను మధ్యలో 3 రోజులు రాలేదు, మొన్న ఒక రోజు రాలేదు, సో నాకు కొంచెం టైం కావాలండి, ఇంటూ కవర్ నేను చెప్పుకుంటాను నేను. ఓకే, ఏం కాదులేండి. బట్ నేనైతే మీకు 100% ఇస్తానులేండి. ప్లస్ మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని థాట్ ఉందన్నారు కాబట్టి మీకు పక్కా ఉండాలి ఆ నాలెడ్జ్. సో అందుకని చెప్పి మీకు ప్రతిదీ అందుకే ఏం చెప్పి డీటెయిల్గా చెప్తూ ఉంటాను. అది అన్ఫార్చునేట్లీ టైం వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక గంట చెప్పమంటే ఏం చెప్తాను రోజుకి. ఓకే అండి,
సో ఒకసారి చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా సో ఇక్కడ మనం ప్రతి డైలాగ్ కి గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రతి డైలాగ్ కి ఒకటే పెట్టేసుకుంటూ వెళ్తే సేమ్ అలా గ్యాప్ పెట్టేసుకుంటూ వెళ్తే మనకు అప్పుడు 1 minute కాదు 3 minutes 4 minutes వెళ్తుంది అది. అంత పెట్టేసుకుంటే. సో ఇక్కడ మనం స్మాల్ ట్రిక్ వాడవచ్చు. ఓకే, ఏ లైన్స్ అన్నా ఇన్కంప్లీట్ గా ఉండి అండ్ సింగిల్ వర్డ్స్ ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్, ఇది మొత్తం ఒకటే లైన్ బట్ అయినా గ్యాప్ ఇచ్చి చెప్పాడు. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు, స్మాల్ ట్రిక్ ఇది మొత్తాన్ని ఒకటే పీస్ లాగా ఉంచేసుకోవచ్చు. డన్, అర్థమైంది కదా? ట్రిక్స్ మీరు వాడుకోవచ్చు. ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ ఇక్కడ మళ్ళీ ఇంకో ట్రిక్ చూడండి. మళ్ళీ ఇక్కడ నుంచి సుల్తాన్ దగ్గర నుంచి ఎంత పెద్ద సమస్య ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇక్కడ ఒక బ్రేక్. ఓకే, సో నెక్స్ట్ బ్రేక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి నో బ్రేక్ గుర్తుపెట్టుకోండి. తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. ఇక్కడ నుంచి నో బ్రేక్, డైరెక్ట్ ఇక్కడే బ్రేక్. ఓకే, ఇది మొత్తం ఒకటే లైన్ అండ్ గ్యాప్ ఇచ్చి చెప్పాడు అంతే. అర్థమైంది కదా? సో మనకి అవసరమైన చోట జస్ట్ క్రియేటింగ్ అ స్పేస్. ఓకే, అనవసరమైన చోట కూడా స్పేస్ క్రియేట్ చేసామనుకోండి ఏమవుద్ది, లాగ్ అయిపోద్ది. అదే బాగుండదు, లాగ్ అయిపోద్ది. ఓకే, ఆ లాగ్ అవ్వకుండా మనం ఫుటేజ్ ని సేవ్ చేసుకోవాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే అండి. ఒక విషయం తెలుసా మీకు, ముందు సాంగ్స్ రాస్తారా లేకపోతే మూవీ రాస్తారా చెప్పండి. సారీ, రాయటం పక్కన పెట్టండి. సారీ, తప్పు అడిగిన క్వశ్చన్. షూటింగ్ స్టార్ట్ చేస్తారా లేదంటే సాంగ్స్ ఫస్ట్ రాస్తారా, అది పాడిస్తారా? మూవీయే స్టార్ట్ చేస్తారా? యాక్చువల్లీ మీరు చెప్పిన 50% రైట్. 50% రైట్ అని ఎందుకు అంటున్నా అంటే, యాక్చువల్లీ సాంగ్స్ అవ్వకుండా, సాంగ్స్ పాడకుండా, యాక్చువల్లీ రూల్ అది ఈ రేంజ్ లో చాలా కొంతమంది ఫాలో అవుతున్నారు. సాంగ్స్ పాడకుండా కరెక్ట్ అవుట్పుట్ రాకుండా యూ కాంట్ స్టార్ట్ ద షూటింగ్ నువ్వు స్టార్ట్ చేయకూడదు. ఎందుకు అంటే సాంగ్స్ ఆర్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఇండియన్ ఫిల్మ్స్ కదా, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సాంగ్స్ లేకపోతే దెర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ ఇన్ ఫిలిం. ఏదో ప్లేన్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఖైదీ సినిమాలో, ఖైదీలో ఒకటే ఒక పాట ఉంది తెలుసా మీకు? పాటలు ఎక్కడో ఉండవు ఖైదీ మూవీలో. అలా సో అలా కొంచెం ఎంటర్టైన్మెంట్ రప్పించడం, బూస్ట్ రప్పించడం కోసం సాంగ్స్ రాస్తారు కదా. సో మీరు మూవీ షూటింగ్ చేసిన తర్వాత ఈ మొక్కలు నేను పాట ఇరికిస్తా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? చిరాగ్గా ఉంటుంది. అది అరే ఇక్కడ పాట ఇక్కడ రాకూడదు అని మనకి అర్థమైపోతాయి. ఇక్కడ కాదు, ఇది రైట్ ప్లేస్ కాదు అని అర్థమైపోతుంది. సో అందుకే స్టోరీ రాసేటప్పుడే సాంగ్స్ ఈ ఇయర్లీ ఈ సాంగ్ రావాలి, దీని తర్వాత ఈ సాంగ్ రావాలి, ఇది ఇది మ్యాటర్ అని చెప్పి సాంగ్స్ పాడించుకున్న తర్వాత ఆ సాంగ్ తగ్గట్టు షూట్ ఎలా పెట్టాలి అంటే ఇది ఏ సిచ్యువేషన్ లో వస్తే బాగుంటది. ఓకే, ఎలాగో సాంగ్స్ వేరే లొకేషన్ లో ఉంటాయి కదా, డాన్స్లు అవి వేరే వేరే ఉంటాయి కానివ్వండి. ఒక సాంగ్ అంటే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజినరీ వరల్డ్ అనుకోండి. ఇమాజినరీ వరల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీరో హీరోయిన్లు ఎక్కడికో లొకేషన్కి వెళ్ళిపోయి డాన్స్ వేయటం, అది వాళ్ళ ఇమాజినేషన్ సాంగ్ అది. అంతే, మనం కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అదే జస్ట్ ఇమాజిన్ ఒక ఫంక్షన్ లో డాన్స్ చేస్తున్నాం అనుకోండి, ఇట్స్ నాట్ ఇమాజినేషన్ కదా. సో మీరు షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఫంక్షన్ లో సాంగ్ రావాలి కదా, రీషూట్ చేద్దాం పదండి అంటే ఎలా ఉంటుంది? డబల్ ఖర్చు అవుతుంది దానికి. చాలా మంది చేస్తున్నారు మిస్టేక్ అది. ఇప్పుడు దగ్గరలేండి చాలా మంది. ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ బిఫోర్ బాహుబలి చాలా మంది ఉన్నారు. అండ్ ఈ రూల్ ని ఖచ్చితంగా ఫాలో అయితే ఎవరైనా డైరెక్టర్ ఉన్నారా అంటే ఫస్ట్ థింగ్ మన సరళ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెండోది రాజమౌళి, అండ్ తర్వాత నాగశ్విన్ కి వీళ్ళందరికంటే బెస్ట్ ఎవరు ఫాలో అవుతారు తెలుసా సాంగ్స్ ని? సుకుమార్ గారు సాంగ్ రాసుకొని ఆ సాంగ్ ఎలివేషన్ లో హీరో ఎలా ఉంటే బాగుంటుందని ఆలోచించుకొని షూట్ స్టార్ట్ చేస్తారండి. లైక్ హీరో హీరోయిన్ ఎలా ఉంటే బాగుంటుంది, ఒక్కటి జస్ట్ ఆ ఇమాజినరీ వరల్డ్ అయితే అన్నానో అది మాత్రమే పట్టించుకోరే. ఓకే, సో ఇలా ఉంటారు వాళ్ళు కూడా. ఓకే, ఇక్కడ వరకు నో కట్ అన్నమాట. ఓకే, సుల్తాన్ కావాలనుకున్నది. ఓకే, సో ఇక్కడ కట్ ఫామ్ అయింది. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్. ఓకే, సుల్తాన్
ఓకే, సో ఇక్కడ దీన్ని కంట్రోల్ కే. ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి ఇక్కడ కట్ వేయండి, ఫస్ట్ కట్ చేసేసుకోండి, ఏం కాదు. ఓకే, మీరు కావాల్సినంత కట్ చేసేసుకోండి. తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. కంట్రోల్ కే. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నది ఏదైనా అంతం చేసి. యాక్చువల్లీ మ్యూజిక్ కూడా దానికి సింక్ అయిపోయిందండి ఆటోమేటిక్, మనం చేయకుండానే. సుల్తాన్ అనగానే లైక్ ఆ మ్యూజిక్ బీట్ హై అయింది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ జరుగుతూ ఉంటాయి, మనం చూసి హ్యాపీ ఫీల్ అవడం. సుల్తాన్ కావాలనుకున్నది చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. ఇదంతా ఒకటే లైన్. ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నది. నాకు తెలిసి ఇక్కడ స్పెషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే బెటర్ ఏమో నా ఫీలింగ్ అండి. ఓకే, నెక్స్ట్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చి కావాలనుకున్న దగ్గర ఒక బ్రేక్ వేద్దాం, కంట్రోల్ కే. ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నది వద్దనుకున్నది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ లాగా అనుకుంది. ఓకే, ఎందుకంటే ఈ లైన్ బాగుంది. ఏదైనా అంతం చేసేగలగవాడు అంటే హీరోని వెనకాల నుంచి చూపిస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. లైక్ లైక్ ఏదో సంథింగ్ ఇట్లా విధ్వంసం చేస్తున్నట్టు వీ కెన్ షో. ఓకే, కంట్రోల్ కే. ఏదైనా అంతం చేసేవాడు. అవసరంలా వాడే ఇచ్చేసాడు చాలా మట్టికి, బట్ మనం కట్ చేసి పెట్టుకుందాం ఏదో ఫార్మాట్. ఓకే అండి, వాడి పేరు డన్. ఓకే, సో ఇప్పుడు గ్యాప్స్ క్రియేట్ చేసుకుందాం మనం. దేనికి ఎంత గ్యాప్ ఉండాలో చూద్దాం. దీనికి ఎన్ని సెకండ్స్? జస్ట్ 2 seconds గ్యాప్ ఉంది. ఓకే, సేమ్ దీనికి అదే ఫాలో అవుదాం. మీకు టూల్ చెప్పాను స్టార్టింగ్ లో, గుర్తుందా? ఈ టూల్ చెప్పాను కదా, దీంతో క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ అని క్లిక్ చేసుకుంటే అన్ని సెలెక్ట్ అయ్యి మూవ్ అయిపోతాయి కదా. కాకపోతే దేర్ ఇస్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ హియర్. ఇక్కడ మనం పెద్దగా పెట్టుకున్నాం కదా, ఇక్కడ మీరు టూల్ సెలెక్ట్ అయిపోయిందా? ఓకే, ఫైన్, ఏం కాదులే. ఇక్కడ మీరు లేయర్ని గడక లాక్ చేసుకోకపోతే అన్నిటిని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఓకే, ఇది స్టే మ్యూజిక్, ఇది ఓకే, స్టిల్ ఉన్న మ్యూజిక్, ఇది ఇది మూవ్ అవ్వాల్సిన మ్యూజిక్స్ కదా. ఇప్పుడు ఇది మొత్తం అన్ని కలిపి సెలెక్ట్ అయిపోతుంది ఇది. సో అందుకే దీన్ని మనం లేయర్ని లాక్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి గ్యాప్ రావాలి. సో దీన్ని ఒక 1 second అను. ఓకే, 1 second. అండ్ దీని నుంచి కొంచెం ఎక్కువ, 25 seconds. ఓకే, ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఇక్కడ నుంచి కొంచెం లైట్ గ్యాప్. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నది. ఇదంతా ఒకటే లైన్ పెడితే బాగుంటుంది అండి. ఓకే, ఇది మొత్తం ఒకటే లైన్ లో ఉంటే బాగుంటుంది, ఇంకా ల్యాగ్ చేసినా వెరీ ల్యాగ్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని ఇక్కడ నుంచి క్రియేట్ లైక్ ఎన్ని సెకండ్స్ వచ్చింది? 35 వరకు ఎక్స్టెండ్ చేసాం మనం ఆల్మోస్ట్. ఓకే, చూద్దాం. ఇక్కడ నుంచి ఇంకొంచెం చేసుకోవచ్చు, తప్పలేదు. ఓకే, మీకు ఇంటికి ఇప్పుడు అర్జెంట్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా? మీకు లేవు కదా. అవసరం అయితే నా నెక్స్ట్ క్లాస్ క్యాన్సిల్ చేసానే ఇది కంప్లీట్ చేద్దాం. ఓకే, నేను ఇప్పటికీ లైక్ ఇది సగం సగం వేసుకుంటూ పోతే అవ్వదు. సో విల్ జస్ట్ కంప్లీట్. అవసరం అయితే వాళ్ళు కూడా చెడు కూర్చోబెట్టుకుందాం. చూడండి మీరు కూడా కమ్మునా అని చెప్పి. చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు,
వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేది. వాడి పేరు ఓకే, మ్యూజిక్ కింద మార్చుకుంటాంలేండి, దాన్ని పట్టించుకోకండి. బట్ డిస్టెన్స్ అయితే బాగానే వచ్చింది. ఫైన్. ఓకే, డిస్టెన్స్ అయితే బాగానే వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్, మనం ఆడియో అయితే వచ్చేసింది. ఓకే, దీన్ని మనం అన్లాక్ చేద్దాం. చిన్నగా చేసుకోండి ఒకసారి మెయిన్ సెలెక్షన్ టూల్. మీరు ఈ షార్ట్ కట్స్ గుర్తు పెట్టుకోండి. ఓకే, ప్రతిసారి ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోకుండా యూ కెన్ క్లిక్ వి ప్రెస్ చేస్తే సెలెక్షన్ టూల్, ఏ ప్రెస్ చేస్తే డైరెక్షన్ టూల్. ఓకే, సో ఇలా వస్తాయి. మీరు వి ప్రెస్ చేసుకోండి, ఇక్కడ చూసుకోండి ఇక్కడ. ఓకే, చిన్నప్పుడు నీకో కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. ఇక్కడ చూడండి, అన్ఫార్చునేట్లీ ఒక చిన్న సింక్ అయింది. చూడండి, తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా అన్న దగ్గర మ్యూజిక్ సడన్ గా ఒక సెకండ్ పాజ్ అయింది కదా, దాన్ని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని పాజ్ అయిన లేయర్ ని కొంచెం జూమ్ చేసుకోండి. ఇక అక్కడ ఎగ్జాక్ట్ బ్రేక్ కనపడుతుంది. ఎగ్జాక్ట్ బ్రేక్ వచ్చేసి ఇదే ఎగ్జాక్ట్ బ్రేక్. యూ కెన్ కట్ దిస్ కంట్రోల్ కే. ఇక్కడ నుంచి ఒక్కడికే చెప్పేవాడు అనే వర్డ్ దగ్గర నుంచి నేను ప్లేట్ని ఫ్లిప్ చేస్తాను, అంటే హీరో ఎలివేషన్ కి దారి చేస్తాను అనమాట. ఓకే, యాక్చువల్లీ ఇంకా మ్యూజిక్స్ వెతుక్కోవచ్చు. ఓకే, యాక్చువల్లీ మ్యూజిక్స్ ఇంకా వెతికితే మనకు టైం సరిపోదు. నేను యాక్చువల్లీ ఒక టీజర్ చేయడానికి ఒక రోజు మొత్తం తీసుకుంటాను, తెలుసా మీకు? ఒక రోజు మొత్తం. అండ్ నా ఛానల్లో వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి అయితే అట్లీస్ట్ 2 రోజులు తీసుకునేటోని. 2 రోజులు తీసుకొని దాని మీద వర్క్ చేసుకుంటుండేటోని మొత్తం అంతా. ఓకే, సో దీన్ని వి కెన్ రిమూవ్, లేదంటే కింద లేయర్లో వేసుకోండి. కింద లేయర్లో వేసుకొని మ్యూట్ చేసి పెట్టుకోండి ప్రస్తుతానికి. ఓకే, ఆ లేయర్ మొత్తం మ్యూట్లో ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు నీకో కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఓకే, ఇక్కడ నుంచి మనం ఆడియోని సడన్ గా స్టాప్ అయినట్టు రాకూడదు. ఓకే, అది కొంచెం స్మూత్ ట్రాన్సిషన్ లో ఉండాలి. ఓకే, సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పే సైన్యానికి కూడా చెప్పకుండా అది టక్కన అయిపోతుంది. దాన్ని మనం ఏం చేయాలంటే స్మూత్ చేయాలి. స్మూత్ ఎలా చేస్తాం సార్ అంటే ఏం లేదు, మనం ఇందాక అప్లై డిఫాల్ట్ ట్రాన్సిషన్ అని కొట్టాం కదా, ఇంతకుముందు చేసాం కదా, ఫేడ్ అయిపోతుంది. ఇది ఆడియో కూడా వర్క్ అవ్వదు. ఓకే, చూడండి స్లోగా ఫేడ్. చెప్పకుండా ఒక్కడి బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా స్మూత్ గా కట్ చేసినట్టు వెళ్ళిపోదు కదా. కాకపోతే దెర్ ఇస్ ఎ స్మాల్ ఆడ్ ఫీలింగ్ ఓవర్ కదా. మనకి ఇప్పుడు ఏం కావాలి, అలాంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళు మూవీ ఎడిటర్స్ చాలా మంది తెలివిగా ఏం చేస్తారంటే దే విల్ యాడ్ సమ్ కైండ్ ఆఫ్ డ్రమ్ బీట్ ఎఫెక్ట్, లేదంటే ఒక బేస్ సౌండ్ డల్ అని చెప్పి ఉంటాయి చూడండి. ఓకే, అలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ని ఒకటి తీసుకుని పెట్టుకుంటారు, అక్కడ యాడ్ చేస్తారనమాట. ఓకే, ఇవి మీకు యూట్యూబ్ లో చాలా ఈజీగా దొరుకుతాయి. ఓకే, అండ్ అవి నాన్ కాపీరైటబుల్. ఓకే, కాపీ రైట్స్ ఉండవు దానికి. ఓకేనా, సో ఇంకొకటి దాని పేరు ఏదో ఉంటుంది, బేస్ సౌండ్ ఎఫెక్ట్ సంథింగ్ ఏ కొడితే వస్తుంది. ఏమొచ్చిందిరా? లేదంటే బేస్ తీసేసి మీరు ఏదైతే సౌండ్ డల్ అని సౌండ్ ఉంది అనుకోండి, మీరు డల్ అనే కొట్టండి, వస్తాయి, నిజంగా వస్తాయి, జోక్ కదండి. డల్ అని కొట్టండి, సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. ప్లే అవ్వు.
ఫైన్. చాలా సినిమాటిక్ లో లేదు. సినిమాకి సంబంధించిన సౌండ్స్ కొన్ని ఉంటాయి మంచిగా. నో, బాగుంది, బట్ మనకు అవసరం లేదు. ఇదేంటి? ఇది వర్క్ అవుద్ది. ఓకే, ఇది ఎలా వర్క్ అవుద్ది సార్ అంటే, చూడు చెప్తా. ఆ మ్యూజిక్ ఎండ్ అయ్యే టైంలోకి లాస్ట్ లో ఒక మ్యూజిక్ స్టార్ట్ అయ్యి దిల్లని ఇలాంటి సౌండ్స్ తో మ్యూజిక్ ఎండ్ చేస్తారు. చూసారు ఎప్పుడన్నా? వినే ఉంటారు. ఎప్పుడైనా నోటీస్ చేయండి, వినలేదా? ఎప్పుడైనా నోటీస్ చేయండి మీరు. ఏదైనా మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు సడన్ గా స్టాప్ చేసేయకుండా, కొంతమంది, అంతమంది అన్నిసార్లు పెట్టరు, డౌట్ వస్తుంది అని చెప్పి, కొన్నిసార్లు ఫాలో అవుతారు వాళ్ళు. సో ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇలా చాలా చాలా ఎఫెక్ట్స్, యాక్చువల్లీ వీళ్ళు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అని వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. చాలా రేర్ గా ఎడిటర్ డౌన్లోడ్ చేసుకుంటాడు. నాకు ఇది కావాలి, నేను చేసుకుంటాను, అప్పుడు ఎఫెక్ట్ మంచిగా వస్తుంది అంటే అప్పుడు ఓకే, డైరెక్ట్ నువ్వు డౌన్లోడ్ చేయనన్నా. లేదంటే ఫ్రీ వెబ్సైట్స్ ఏం తీసుకోకు, పెయిడ్ వెబ్సైట్స్ తీసుకున్నా అని చెప్పి వాడికి ఇస్తారు. మొత్తం ప్రొవైడ్ చేసి తీసుకొస్తారు వాడు ముఖం ముందు. ఇదిగో నాన్న మొత్తం చెయ్యి, నువ్వు చెయ్యి, నాకు అవుట్పుట్ తీసేయి అని చెప్పి తినిపిస్తారు చేతులతో వాడికి మంచిగా. ఓకే. మో, నేను త్వరగానే వచ్చావు కదా. ఎందుకంటే అవసరం వాడిది, వాడు మంచిగా హెల్తీగా ఉంటేనే వీడి కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. నేను రాదు కదా. ఇంకా వేరే ఏదైనా ఉంటే చూద్దాం. నో, నాట్ సినిమాటిక్. బేస్ అనుకోండి, మన దగ్గర బేస్ స్పీకర్స్ లేవు కదా. ఇది యూజ్ అవుద్దండి మనకి. ఓకే, ఇది యూజ్ అవుద్ది. విల్ డూ ఇట్. నార్మల్ క్వాలిటీ అండ్ పేస్ట్. ఇంకా ఏమన్నా రివీల్? వాళ్ళ ఓవర్ అయిపోయింది. చాలండి, ప్రస్తుతం అయితే చూద్దాం. ఓకే, సో వాటిని ఇంపోర్ట్ చేసుకుందాం. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఓకే కదా మీకైతే? ఓకే. మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను ఆపండి. ఓకే, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అట్లేదో నా ఫ్లోలో. ఓకే. బెల్ సౌండ్ అండ్ డ్రమ్ సౌండ్స్, రైజర్ సౌండ్. యా, ఫైన్. ఓ షట్, ఇది చిన్నగా చేయాలి కదా. ఆడియోస్ దేని దానికి సపరేట్ పెట్టుకోండి, ఎక్కువ అయిపోతున్న ఆడియోస్. మనం ఫోల్డర్స్ పెట్టుకుందాం, ఆడియోస్ అని పెట్టేసుకుందాం. కలర్ దీంట్లోకి. మొత్తం ఆడియోస్ మొత్తం ఫోల్డర్స్ వేసేసుకోండి. ఓకే, డన్. డన్. మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అందుకని. వీటిని సెలెక్ట్ ఉన్నాయా, డ్రాగ్ అండ్ డ్రాప్. మూడే కదా డౌన్లోడ్ చేసింది మనం. మూడే. రైట్. ఓకే, సో ఇప్పుడు దీని డ్రాగ్ అండ్ డ్రాప్, మనం ఏదైతే దాన్ని కట్ చేసుకొని పెట్టేసుకున్నామో ఇక్కడ. ఓకే, సో దీని పైన ఇది రావాలి, దీని పైన లేయర్లో ఇది రావాలన్నమాట. ఓకే,
ఇది మరీ ఇంత పెద్దగా ఉంటుంది దేనికి? మనకి ఏరియా బొక్క. ఇది కట్ చేసేసుకుందాం. ఇక్కడికి ఎంటీ ఉంది కదా, ఎలా అయినా ఇక్కడ వరకు నాయిస్ ఉంది. ప్లస్ ఓ డన్. ఈ ముక్క చాలు, ఎందుకంత పెద్ద ముక్క మనకి. దెన్ ఇది పెద్ద చేసుకుందాం. ఓకే, దీన్ని కూడా కొంచెం స్ట్రెచ్ చేసుకుంటా. నాకు ఆ వేవ్ కనిపించాలి. ఎక్కడైతే ఆడియో ఫేడ్ అవ్వాలనుకుంటుందో అక్కడ ఈ ఆడియో ప్లే చేస్తాను. సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పే సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకోండి, మూవ్ యారో బై యారో. ఒక్కడి డల్ అని సౌండ్ వచ్చింది చూసారా? దానికి ఇది మ్యాచ్ చేస్తే వితౌట్ ఎనీ డౌట్ స్టాప్ అయిపోతుంది. చూస్తారా? ఆ beat sound ఎక్కడ కూడా చెప్పకుండా ఇక్కడ వచ్చింది. ఇదే ఆ బీట్ సౌండ్ కదా, అర్థం కాదు. ఓకే, ఆల్ట్ పట్టుకొని దీన్ని మూవ్ చేస్తుంది. ఈ వేవ్ ని ప్లస్ ఈ వేవ్ ని మ్యాచ్ చేసుకోవాలి ఫ్రేమ్ బై ఫ్రేమ్. డన్. ఇప్పుడు చూడండి, చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు కూడా చెప్పకుండా ఇక్కడ దీన్ని ఎలా స్లో చేసుకుంటాం చూడండి. ఓకే, ఫస్ట్ ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్ పాయింట్ యాడ్ చేయలేం కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకుందాం. విల్ గో టు ఎఫెక్ట్స్. ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. దెన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ఇక్కడ దాకా లో అయిపోవాలి ఆటోమేటిక్. ఓకే, ఇది ఇక్కడే చేసుకుందాం. మొత్తం దిగిపోతుంది. ఈ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఆ డాట్ వచ్చాక దీన్ని యూ కెన్ బ్రింగ్ ఇట్ డౌన్ లైక్ దిస్. డన్. చెప్పకుండా ఒక్కడి సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడి అయిపోయిందా? వితౌట్ ఎనీ డౌట్. కాకపోతే పైది కొంచెం లో ప్లే అవుతుంది, తక్కువ వాల్యూమ్లో ప్లే అవుతుంది పైన ఉన్నది. సో ఆ దాన్ని లిటిల్ ఈ లైన్ వాల్యూమ్ లైన్ అని చెప్పాక లైట్గా ఇంక్రీజ్ చేయండి చాలు. చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు ఎనీ డౌట్ చూడండి. సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు క్లియర్, అర్థమైందా? సో దీన్ని పెద్ద చేసుకుందాం ఇంకొకసారి. తన బలమే ఓ ఇది లో అయిపోయింది అంటే ఇక్కడ ఏమన్నా టచ్ చేయలేదు కదా. అచ్చా, ఓకే. ఇది ఎలా వర్క్ అవుద్దంటే వైర్ ఫ్రేమ్ లాగా వర్క్ అవుద్దండి. ఓకే, ఇది వైర్ ఫ్రేమ్ లాగా వర్క్ అవుద్ది, అందుకే అలా అనమాట. ఆల్ట్ పట్టుకొని ఆర్ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి, ఇట్ విల్ బ్రేక్అప్. ఓకే, లేదు అనుకుంటే కంట్రోల్ పట్టుకొని దీన్ని బ్రేక్ చేసుకోవచ్చు. మీరు యూ కెన్ మేక్ ఇట్ స్మాల్, దగ్గర కంటే పెట్టేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే టాంజెంట్ హ్యాండిల్ ఉంటుంది, పెంటూల్ ఉంటుంది చూడండి, సేమ్ అంతే పెంటూల్ లాగా ఇది కూడా. ఓకే, కాకపోతే మీరు కంట్రోల్ పట్టుకొని మూవ్ చేసుకోవాలి. డన్. మళ్ళీ ఆడియో విషయంలో డిస్టర్బ్ రాకూడదు మనకి. తేడా అయిందా గాన్ పోతుంది. కంట్రోల్ పట్టుకొని ఒక క్లిక్ క్లిక్ కొట్టండి, పోనీ బ్రేక్ అయిపోతుంది. ఇది పైకి తీసుకెళ్ళిపోయింది, ఇది ఏదో తలనొప్పి. సరే ఏం కాదులే, కొంచెం అటు ఇటు ఉంది. తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు ఓకే, ఇక్కడ చూడండి. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ మళ్ళీ డైలాగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇది జరిపేసుకోవడమే. ఓకే, షిఫ్ట్ పట్టుకొని మూవ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ డైలాగ్ స్టార్ట్ కి 3 ఫ్రేముల ముందు. ఓకే, డన్. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇప్పుడు మళ్ళీ ఈ 2 ఫ్రేమ్స్ ని కాపీ చేసుకోండి, రెండు చెప్పాను నిన్న. డన్. డైలాగ్ ఎండ్ అయ్యి 3 ఫ్రేమ్స్ డైలాగ్స్ ఎండ్ అయ్యే 3 ఫ్రేమ్ల ముందు కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి. డన్. అప్ అండ్ డౌన్ అయిపోతుందా ఈజీగా? వెరీ ఈజీ కదా, ఇంట్లో పెద్ద కష్టపడాల్సిన అవసరం సేమ్ రిపీట్. మళ్ళీ డైలాగ్ స్టార్ట్ అయ్యి 3 ఫ్రేమ్ల ముందు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 1
డన్. సో ఇక్కడ స్టార్టింగే కదా, నో ఇది లో ఫ్రీక్వెన్సీ రావాలి ఇక్కడికి. కంట్రోల్ సి అండ్ కంట్రోల్ బి. అది పడిపోయిందా ఫ్రీక్వెన్సీ మళ్ళీ. డన్. ఇక్కడ నుంచి అంతా నార్మల్ గానే ఉంటది. చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు. చెప్పేవాడు. సో నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఆడియోకి నెక్స్ట్. ఒక్కడికే చెప్పేవాడు. ఓకే. సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. ఈ ఎక్కడికి చెప్పేవాడు అన్న డైలాగ్ తర్వాత వి షుడ్ స్టార్ట్ అనదర్ వర్డ్, ఇంకొక సౌండ్ ట్రాక్ అనేది మనం యాడ్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు హీరో టైప్ సంబంధించింది ఒకటి కావాలి. ఓకే. తలార్లు ఏమన్నా ట్రై చేయొచ్చు. ఓకే. ఫస్ట్ అయితే నాకు మొత్తం నచ్చింది, మొత్తం పెట్టు. బట్ ఇది 41 సెకండ్స్. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే. పెద్ద చేసుకుంటున్నా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాక. ఓకే. మెయిన్ లేయర్ అయితే కింద ఇది, ఇది ఆడియో లేయర్. ఒక్కడికే చెప్పేవాడు. ఇక్కడికి చెప్పేవాడు అన్న తర్వాత మ్యూజిక్ స్టార్ట్ చేసి చూద్దాం ఫీల్ అని చెప్పి. ఒక్కడికే చెప్పేవాడు. నో, కొంచెం అన్యాచురల్ సెట్ అవర్ సంథింగ్ ఇస్ విష్. ఒక్కడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు. వద్దనుకున్నది ఇదంతా సోది తీసేద్దాం. స్టార్టింగ్ అంతా వద్దు, మనకు మెయిన్ ఎలిమెంట్ తీసుకున్నాం. ఒక్కడికే చెప్పేవాడు. స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి తీసుకుందాం. దీన్ని డ్రాగ్ అండ్ కట్ అవుట్, ఇక్కడ స్టార్ట్ చేయండి. ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు. ఇప్పుడు ఇది మ్యాచ్ అవుతుంది, బీట్ మ్యాచ్ అవుతుంది. చూసారు కదా, లైక్ వైబ్ మెయింటైన్ అవ్వాలి, ప్లస్ హీరో ఎలివేషన్ కూడా కనిపించాలి మనకు. ఓకే. యాక్చువల్లీ టీజర్ లో కానీ ఎక్కడ కానీ చూపించలేదు ఆయన. ఓకే, మనం చూపిద్దాం, ఇంకా మనం వాడుకోవడమే కదా మన పని. సో జస్ట్ అలా, లేదంటే దీని దగ్గరగా చూపిస్తాం. చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. చెప్పేవాడు. ఇక్కడి నుంచి తీసుకుందాం లేండి, ఇదే బెటర్. కంట్రోల్ కే, డిలీట్. చెప్పేవాడు. ఒక్కడికే చెప్పేవాడు. మ్యాచ్ అవుతుందా వైబ్? అర్థమవుతుందా మీకు? ఓకే, ఆ వైబ్ చూడండి. మళ్ళీ మ్యాచ్ అవుతుందా లేదా 100 సార్లు టెస్ట్ చేసుకుంటున్నాను నేను. నాకు అది సాటిస్ఫై అయ్యేంత వరకు అంతే. ఓకే. తిండి లేదు, నిద్ర లేదు, ఏం లేదు. వచ్చారు అందరు బయట. అయ్యో, ఇది కొంచెం ఎక్కువసేపు పడేటట్టు ఉంది. ఈరోజు క్లాస్ క్యాన్సిల్ చేద్దామని చెప్పు. ఓకే. లేదు వాళ్ళకి బోర్ కొడుతుంది, లేదంటే లోపలికి వచ్చి కూర్చుంటా అంటే యూ కెన్ సిట్ అండ్ వస్తుంది. సతీష్, ఇది కొంచెం ఫైనల్ స్టేజ్ లో ఉంది క్లాస్. ఓకే, ఈ రోజు ఇది తీసుకోవాలి నేను. ఓకే, ఈరోజు క్లాస్ క్యాన్సిల్ చేద్దాం. ఓకే. గ్రూప్ లో మెసేజ్ ఏం వద్దులే, ఆల్రెడీ టైం ఫిక్స్ అయిపోయింది కదా. ఓకే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కూర్చోవచ్చు. జస్ట్ ఈ క్లాస్ కూడా వినొచ్చు, జస్ట్ ఫన్ కోసం కూర్చుంటాను. యూ కెన్. ఓకే, చెప్పండి వాళ్ళ గురించి. ఓకే, కూడా చెప్పకుండా
ఒక్కడికే చెప్పేవాడు. ఇప్పుడు బీట్ తగులుతుందండి. ఇందాక దానికంటే ఇప్పుడు కొంచెం అలా తగులుతుంది. ఓకే. కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. ఓకే. అది కొంచెం కనెక్ట్ అవ్వాలి. ఓకే. వస్తున్నాడు మా హీరో అని చెప్పి ఇట్లా రైజ్ అవ్వాలి కొంచెం అవి. ఓకే. సో ఒకసారి ఫస్ట్ నుంచి కరెక్టా కాదా, మనం చేసింది కరెక్టా కాదా ఒకసారి ఫైనలైజ్ చేసి విందాం మనం. ఓకే. చిన్నప్పుడు నీకో కథ చెప్పేవాడిని. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది యాక్చువల్లీ మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఉమ్. సర్లే. ఇది యాక్చువల్లీ మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారంటే అది ఆల్మోస్ట్ 75% వాల్యూమ్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే. నియర్లీ మినిమం 75% ఆడియో, ఎందుకంటే మీరు రీడ్ చేస్తున్న మెయిన్ టైంలో క్రూషియల్ టైం, ప్రతి సౌండ్ కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో మీరు ఆ వాల్యూమ్ హైలో వింటే తప్ప మీకు ఆ ఫీల్ కలగదు కొన్నిసార్లు. ఓకే. సో మీరు అది ఫీల్ అవుతూ చేయాలంటే మినిమం 75%. యాక్చువల్లీ నేను 100 పెట్టుకొని చేస్తాను, అలా చెప్పుకున్న చెవులు బొక్క పెట్టుకున్నాను ఒకసారి. మొన్నటిదాకా లైక్ కొన్ని డేస్ బ్యాక్ నా చెవులు కొంచెం అంత వినిపించేవి కాదు, అప్పటి నుంచి కొంచెం తగ్గించుకున్నా, ఇప్పుడు కొంచెం పర్లేదు. వినిపించామంటే అలా కాదండి, లైక్ వినిపించేది కొంచెం ఆ ఆ డిస్ట్రాక్షన్ ఉంటుంది చెవుల్లో. సో అది కొంచెం అందుకే నేను అందుకే 74% అని చెప్తున్నా. సేఫ్ సౌండ్ ఇవ్వండి, సేఫ్ వాల్యూమ్ సౌండ్ ఉంటుంది. ఓకే. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ లాంటివి వాడకండి. ఓకే. మీరు ఎఫెక్ట్ వేస్తే పర్లేదు, ఇయర్ ఫోన్స్ వస్తాయి చూడండి, అది ఇయర్ పాడ్స్, నాయిస్ క్యాన్సిలేషన్ అవి వస్తున్నాయి, అవి వాడనీయకండి. చాలా వెరీ డేంజర్ ఫర్ ఇయర్ డ్రమ్స్ అవి. ఓకే. పోతాయి కూడా క్లాసెస్, సారీ చెవులు. ఓకే. అందుకే నేను ఇప్పుడు దాకా ఒకసారి కూడా వాడలేదు, ఏదో ఫ్రెండ్స్ తీసుకొని పెట్టుకున్నాను తప్ప కానీ వాడలేదు ఎప్పుడు. ఓకే. కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేద్దాం. ఎంత ఉంది వాల్యూమ్ అసలు? ఇదే వాల్యూమ్ అబ్బో 100 ఉందా? సర్లే. చిన్నప్పుడు నీకో కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. వాడి పేరు ఓకే. మీకు ఆ ఆడియో బాగా కరెక్ట్ అవుతుంది కదా. మనం కావాలనుకుంటే ఇది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచవచ్చు. యాక్చువల్లీ సెట్ అయింది, మన గ్యాప్స్ కూడా మంచిగానే ఫామ్ అయ్యాయి. ఓకే. అంతం చేసేవాడు. వాడి పేరు వాడి పేరు అనేది బెటర్ ఇక్కడ వస్తే బాగుంటుందేమో నా ఫీల్. ఎంత వచ్చింది ఇప్పటికే? 35 to 40 seconds ఈజీ టీజర్ మనకి రెడీ అయిపోయింది. తర్వాత అలా నడిపిస్తా సార్ అంటే మనకి హీరో ఉన్నాడు, హీరోతో నడిపించవచ్చు మనం మంచిగా. ఓకే. సో ఇలా వాడి పేరు వాడి పేరు ఓకే. ఇక్కడ వరకు అయితే కామ్ అయిపోయింది. సో నెక్స్ట్ 1 minute టచ్ అవడానికి యాడ్ చేసే బీట్. ఓకే. ఇక్కడ నుంచి వాడి పేరు తర్వాత నెక్స్ట్ విజువల్స్ ఏం యాడ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఆడియో కంప్లీట్ చేసుకుందాం. ఓకే. మన కాళీమా సంథింగ్ ఏదో ఉంటుంది కదా, సారీ సలార్ ఓఎస్ ఏదది. ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ వేరే మ్యూజిక్ అయితే ఇంకా బాగుండేది, మళ్ళీ వెతికి మళ్ళీ మనకు టైం వేస్ట్, సరిపోదు. యూ కెన్ యూస్. ఓకే. మీకు ఏ మ్యూజిక్ అయితే సెట్ అవుద్ది అనిపిస్తుందో మీరు అసైన్మెంట్ లో మీరు ట్రై చేయండి, అది మీ ఇష్టానికి వదిలేస్తాను నేను. నేను చెప్పడం వరకు అయితే నా పని. ఓకే. దీన్ని కూడా మ్యాచ్ చేయొచ్చు, బట్ దీనికంటే బెటర్ మ్యూజిక్స్ ఉన్నాయి ఇంకా మూవీలో, వాటిని కూడా చూస్ చేసుకోవచ్చు.
డైరెక్ట్ గా స్టార్టింగే తీసుకోవచ్చు, మొత్తం పెట్టలేదు. లాస్ట్ బాగుంది, ఇది బాగుంది. వి కెన్ టేక్ దిస్ పార్ట్. ఓకే, కొంచెం జూమ్ చేసుకుందాం. ఎగ్జాక్ట్ కట్ ఎక్కడ ఉంది? ఇక్కడ దాకా ఉంది. వి కెన్ టేక్ దిస్ థింగ్. ఓకే, డైరెక్ట్ ఈ పార్టే నేను ఇక్కడ కలిపేసుకుంటా. దీని తర్వాత రావాలి ఆడియో, టేక్ అండ్ డ్రా. ఓకే, సో అలా ఉంచుదాం దాన్ని. నాకు ఇంకా ఏదో పెట్టొచ్చు, ఇంకొంచెం ఎఫెక్ట్ యాడ్ చేయాలి. వినండి ఆడియో ఫస్ట్ నుంచి. నేనే అన్నది వేరే సేమ్ క్లాస్, ఇది కొంచెం టీజర్ ఎడిటింగ్ చెప్పేది ఉంది పేమెంట్ వల్ల. అది డైలీ ఇలా అయితే లేట్ అయిపోతుంది అవ్వటని చెప్పి మళ్ళీ రేపు మళ్ళీ బ్రేక్ చేయాలి. సో సేమ్ క్లాస్ కంటిన్యూస్ తీసేసుకుంటాం. అదే లైక్ సీరియస్ ఉన్నారు ఏమన్నా? ఓకే ఓకే, సరే. ఓకే, సో యా, దీన్ని మనం ఫస్ట్ వాడి పేరు అన్న తర్వాత కొత్తగా ట్రై చేద్దాం. మూవీ పేరు కూడా సలారే అండ్ క్యారెక్టర్ పేరు కూడా సలారే. మనం ఒకవేళ సలార్ అని డైరెక్ట్ పేరు అక్కడ వేస్తే ఎలా ఉంటుంది? డిఫరెంట్గా ఉంటుంది. ఎవరు ట్రై చేస్తారు, ఇది ఎవరు ట్రై చేస్తారు ఉత్తరా అట్లా ఎవరో చేసినట్టు గుర్తు. ఒకప్పుడు మధ్యలో వేసినప్పుడు తప్పలేదు కదా, మూవీ వేసుకుంటే. త్రిబులలో రాజమౌళి అరగంట తర్వాత వేసాడు సినిమా పేరు, అక్కడ తప్పలేదు కదా, మనం టీజర్లు వేస్తే తప్పు వచ్చిందా చెప్పండి? సో వీ కెన్ ట్రై. ఓకే, సో దానికి ఇంకా బాగుంది కదండి బావ్. ఆడియోస్ పిక్ చేసుకోవాలంటే పెద్ద తలనొప్పి అండి. ఒకసారి కట్ చేసి చూద్దాం. బాగుంది, ఇక్కడ నుంచి బీట్ బాగుంది. గో ఫ్రేమ్ బై ఫ్రేమ్. ప్లస్ ఐ, ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ
అయిపోయింది. మళ్ళీ వీడు మంచి కట్స్ ఇస్తున్నాడండి, మంచి మనకి వీడు పాడుకోవచ్చు. ఇక్కడ వరకు చాలు. ప్లస్ ఓ. ఈ పార్ట్ వరకు ఏమొస్తుందంటే వీ కెన్ యాడ్ అ టైటిల్. ఓకే, సో ఇది ఒక్కటి నేను కింద ఇక్కడ యాడ్ చేసి పెట్టుకుంటా ప్రస్తుతానికి. అక్కడికి వెళ్ళాక అడ్జస్ట్ చేసుకో. ఓకే, సో డన్. ఎక్కడది ఇక్కడ రావాలి కదా మనకి. వాడి పేరు ఇక్కడ కామ్గా వదిలేండి, అక్కడ ఏం కాదు. ఒక 3 seconds కామ్గా వదిలేండి, బ్లాంక్ స్క్రీన్. ఓకే, సో దీన్ని కెన్ యాడ్ ఇట్ లైక్ దిస్. ఓకే, దీన్ని వెనక్కి జరుపుకుందాం. వాడి పేరు ఇది ఎండ్ అవ్వక ముందే బీట్ స్టార్ట్ చేయాలి. వాడి పేరు ఇది మ్యాచ్ అవుతుందా లేదంటే ఇది మ్యాచ్ అవుతుందో చూడాలి. సో ఇది వేరే మ్యూజిక్, సారీ సారీ. కరెక్టే కదా. ఓకే, ఇది కింద జరిపాం కదా, అది మ్యూట్ లో ఉందా లేయర్. నైస్. ఓకే అండి, ఏం కదా. ఓకే, ఇది అవసరం లేదు, ఆ బీటే ఫాలో అయిపోదాం మనం. ఓకే, మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా. ఇప్పటికే చాలా స్టాప్స్ అయ్యాయి. ఓకే, ఇక్కడ ఒక స్టాప్ అయింది అండ్ ఇక్కడ సెకండ్ స్టాప్ అయింది. ఇంకోసారి స్టాప్ అంటే ఆడియన్స్ కెన్ ఫీల్ బోర్ ఛాన్స్ ఉంది. మనం బెటర్ అవాయిడ్ ఇట్. ఇంతవరకు చాలు. ఇంకో కట్ ఇస్తే మళ్ళీ అదొక డేంజర్ అవ్వచ్చు. సెలెక్ట్ చేసుకోండి, ఆల్ట్ పట్టుకుని బ్రేకెట్స్. వాడి పేరు లేదంటే యూ కెన్ ట్రై లైక్ దిస్ ఆల్సో. దీన్ని ఇక్కడ వరకు తెచ్చుకోండి. మ్యూజిక్ అయిపోతుంది కదా, మ్యూజిక్ అయిపోయిన తర్వాత వాడిపోతుంది. వాడి పేరు వాడి పేరు ట్రై చేయొచ్చు కదండి. ఓకే, నిద్ర వస్తుందా మీకు? ఒక ఫ్రేమ్ కట్ చేసుకుంటున్నా. సో మ్యాక్స్ ఆడియో కట్ ఇక్కడ బీట్ స్లో అయింది కదా. ఇంతవరకు హీరో ఫేస్ అయితే చూపించాం మనం. ఇది ట్రిక్. ఇక్కడ వరకు క్యారెక్టర్స్ ఏమన్నా ఉంటే చిన్న చిన్న చూపిస్తాం. ఎండ్ అయిపోతుంది. ఇక్కడ స్టాప్ చేద్దాం. ఓకే, ఈ గ్యాప్ లోనే హీరో ఫేస్ కూడా రివీల్ చేద్దాం మనం. ఓకే, దీని ఇక్కడ వరకు కంట్రోల్ కే చేసి విల్ కట్ ఇట్. ఓకే, మాక్సిమం ఆడియో సెటప్ అయితే సెట్ అయిపోయింది. మనం అయితే వీడియో అవుట్పుట్ అయితే తీయడం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ థింగ్ అయితే. ఓకే, ఇక్కడ అవసరమైతే ఇంకా ఈ మ్యూజిక్ చేంజ్ చేయడము లేదా సరిపోవట్లేదు అనుకోండి ఇంకొకటి తెచ్చుకోవడము ఏదో ఒకటి చేసుకుందాం మనం. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ మనం సలార్ అనుకున్నాం కదా, బెస్ట్ పార్ట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పార్ట్ మీకు బ్రెయిన్ లో వచ్చింది, అది ఇది పెడితే బాగుంటది కదా అని చెప్పి తర్వాత పెడతామని చెప్పి పక్కన ముందుకు వెళ్ళిపోకండి. అక్కడ ఆ పార్ట్ పెట్టేసేయండి ఫస్ట్. ఓకే, ఎవరో తెలిసి మర్చిపోవచ్చు, నేనే మర్చిపోతాను, నిజంగా మర్చిపోతాను నేను. సో అందుకని చెప్పి
ఇక్కడ బ్యాక్ రండి. మన సలార్ మూవీ ఏది? రైట్, ఇది సలారే. ఇక్కడ మూవీ నేమ్ యా కొంచెం జూమ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి తీసుకుందాం. ప్లస్ ఐ. ఇదే లాస్ట్ ఫ్రేమ్. ప్లస్ ఓ. ఓన్లీ వీడియో మాత్రమే. ఓకే, సో వీటిని పెద్ద ఆడియో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే కదా. ఈ ఎడ్జ్ని విల్ మేక్ ఇట్ నార్మల్. మనకు కొంచెం లేయర్లు కనిపిస్తాయి ఏంటి ఎక్కడ ఉన్నాయి ఏంటి అని. ఓకే, సో వీటిని మనం పైకి తెచ్చేసుకుందాం. పైన లేయర్ ఖాళీగా ఉంది కదా ఒకటి, పైకి తెచ్చేసుకో ఈజీగా అర్థం అవడం కోసం. ఓకే, దీన్ని కూడా ఇది మనం ఈ లేయర్ వాడట్లేదు కాబట్టి విల్ లీవ్ ఇట్ లైక్. ఓకే, డన్. సో చిన్న వేసుకుందాం మనకి ఈజీగా కనపడడం కోసం. కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ పేరు ఎలాగా ఉంది వాడి పేరు చాలా గ్యాప్ వచ్చేసింది. వాడి పేరు వాడి పేరు ఇక్కడికి రావాలి. టూ బీట్స్ వరకు చాలు. ఇక్కడ 2 బీట్స్ అయినాయి. 2 బీట్స్ వరకు చాలు. బట్ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు సార్, కట్ చేసేస్తారా అంటే మీరు ఒకటి నోటీస్ చేస్తే ఇది కదా, దాన్ని మనం లాగ్ అయిపోద్ది కాబట్టి అంత పెట్టలేం కాబట్టి వి నీడ్ టు స్పీడ్ ఇట్ అప్. ఓకే, స్పీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ అంటే డబల్ టైం స్పీడ్ చేద్దాం. 200% ఫ్రేమ్ బ్లెండింగ్ పెడదాం. ఓకే, దాన్ని ఒకసారి ఇంకా స్పీడ్ అవ్వాలి. మేబీ అరౌండ్ 300 ఎక్కువైపోద్ది అంటారా? 250 చాలండి. పర్ఫెక్ట్. సో మనం ముందుది కట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, సో దీన్ని లైట్గా స్లైట్లీ కట్ చేసుకుందాం. దీన్ని ముందు తెచ్చుకుంటే అయిపోతుంది. వీటి తగ్గట్టే ఆఫ్ అయిపోయింది. అది ఇద్దరు కట్ అయింది. అర్థమవుతుంది కదా మీకు. అండ్ ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేస్తే సీక్వెన్స్ సెట్టింగ్స్ కానీ ఏమి మనం క్రియేట్ చేసుకోలేదు. నోటీస్ చేస్తారు ఎప్పుడన్నా? జస్ట్ ఆల్రెడీ డ్రాగ్ చేసేస్తే మేము పెట్టుకోలేదు మనం కదా. ఇక్కడ చూడండి, సో మనం అనుకున్నంతే ఉంది. బట్ ఫైన్, ఇంతవరకు ఓకేలే. బట్ స్టిల్ మనం ఈ సీక్వెన్స్లోకి పెట్టుకోవడం మంచిది. ఓకే, ఏదన్నా ఒక ఫుటేజ్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇన్ఫో అని ఉంటుంది. ఇన్ఫో రాకపోతే విండోలోకి వెళ్ళి ఇక్కడ ఇన్ఫో అనే బటన్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇన్ఫో అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ రావాలి. అవి ఇక్కడ ఇచ్చినాడు ఆయన, ఇక్కడ ఇచ్చాడు. దాని సైజ్ ఎంత? 1080 by సేమ్ 1920 by 800 సేమ్ ఉంది. సో నో ఇష్యూస్, మనకి ప్రాబ్లమే లేదు. మనం అనుకోకుండా కరెక్ట్గా తీసుకున్నాం. ఓకే, 24 FPS ఇస్ ద కామన్. వావ్,
ఫస్ట్ సేవ్ చేసి పెట్టుకోండి ఎప్పటికప్పుడు, ఎవ్రీ 5 minutes ఒకసారి సేవ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే మీ వర్క్ పోయింది అంటే ఒక ఎఫెక్ట్ కానీ మిస్ అయింది అనుకో, అది రెండోసారి 100% రాదు. ఎందుకంటే లైక్ మన బ్రెయిన్ దానికి అలవాటు అయిపోద్ది అక్కడ. చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని అనేది ఎలా చూపించవచ్చు? ఒక కాన్సర్ని చూపించినట్టు కానీ, లేదు అంటే ఏదన్నా ఒక సైన్యాన్ని చూపించినట్టు కానీ వీ కెన్ షో. ఓకే, సో సేమ్ సలార్లో ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ మూవీలో ఏదైనా మంచి పాట ఒకటి తగులుతుందో చూద్దాం. మూవీ మొత్తం చెక్ చేద్దాం ఇప్పుడు. సో చిన్నప్పుడు కథ అంటే వీళ్ళది ఒకటి ఆ రాజ్యం కథ ఉన్న చూసారు కదా, ఆ రాజ్యం కథ ఉంది కదా, ఆ రాజ్యం కథ చిన్నప్పటి కథ కదా ఎంతైనా అది. సో అక్కడి నుంచి ఆ క్లిప్స్ మనం చూపించవచ్చు. ఓకే, తప్పేం లేదు మాకు. బట్ డోంట్ మిస్లీడ్ ద ఆడియన్స్. లేనిది ఉన్నట్టు చూపించకూడదు కదా. ఒక కథ అన్నాడు, ఆ కథ అందులో చెప్పాడు నిజంగానే, మన ఇక్కడ ట్రైలర్ అదే కథను చూపించినట్టు చూపిస్తుంది. చూడండి ఒకసారి. ఏది అక్కడ మిక్స్ చేద్దాం ఎక్కడన్నా. ఇదే కదా. రైట్, ఇదే. కొండలకి సముద్ర ఇది పెట్టుకోవచ్చండి. ఇక్కడ నుంచి ప్రెస్ ఐ. ఖాన్ సార్, కొండలకి సముద్రానికి మధ్య ఉన్న అడవి. ఆ బందిపోట్లలో 3 తెగలుండేవి. ఇంతవరకు చాలు. ప్రెస్ ఓ. మనకు ఓన్లీ ఆడియో ఉంటే చాలు. ఆడియోని వీ కెన్, సారీ, ఓన్లీ వీడియో ఉంటే చాలు. ఆడియో అంటున్నాను, సారీ, మై ఫాల్ట్. డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి ఇప్పుడు. చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. మ్యాచ్ అవుతుందా సేమ్ దానికి? కాకపోతే చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. ఫస్ట్ షార్ట్ ఏదైతుందో కొంచెం ఎక్కువసేపు ఉంది కదా. ఏదైనా ట్రైలర్ లో గుర్తుపెట్టుకోండి, అండ్ మూవీలో కూడా ఏమీ చేయకుండా ఏమీ కదలకుండా 3 సెకండ్ల కంటే ఎక్కువ పెట్టకూడదు. రూల్ అది. కెమెరా అయితే మూవ్ అవుతుంది, కెమెరా మూవ్మెంట్ ఈస్ ఫైన్, మూవీలో ఫైన్. ఎందుకంటే ఆడియన్స్ వెయిట్ చేసి కూర్చుంటారు, వాళ్ళు మూవీ కోసమే పద్ధతిగా వచ్చి కూర్చుంటారు కాబట్టి దే విల్ వెయిట్. ఓకే, పద్ధతిగా వచ్చి కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ వచ్చి చూస్తారు, వాళ్ళు కూర్చొని చూస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాడు ట్రైలర్ ఎక్కడ కూర్చొని చూస్తున్నాడో మనకు తెలియదు. వాడు ఆఫీస్లో కూర్చొని చూస్తున్నాడా లేదంటే ఇంట్లో కూర్చొని చూస్తున్నాడా ఏం తెలియదు మనకి. సో వాడు వెయిట్ చేయడు, చందు దొరికితే చాలు స్కిప్ 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 కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. సో వాడికి మనం బోర్ అవ్వకుండా ఉండాలి అంటే మనం తగ్గించాలి. 3 సెకండ్ల కంటే ఎక్కువ పెట్టకండి ఏ షాట్ కూడా. హీరో ఉన్న షాట్ పెట్టొచ్చు, ఎందుకంటే హీరోని చూస్తారు, వాళ్ళు హీరోని చూస్తారు, ఎంతసేపు పెట్టినా చూస్తారు ఫ్యాన్స్. ఓకే, కానీ ఇలాంటి ల్యాగ్ షాట్స్ ఎక్కువ పెట్టకూడదు అంతే. ఓకే, చూద్దాం, ప్లే కూడా. చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. ఈ కథ చెప్పేవాడిని వరకు మాత్రం ఉంచుతుంది. ఓకే, డన్. కంట్రోల్ కే, డైరెక్ట్ ఈ షార్ట్ కి జామ్. మ్యూజిక్ కూడా స్పీడ్ గా ప్లే అవుతుంది కాబట్టి బీట్స్ కూడా మనం స్పీడ్ గా పెట్టుకోవచ్చు. చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. పర్షియన్. మళ్ళీ ఆడియో స్టార్ట్ అవుతుందా, ఆయన వాయిస్ స్టార్ట్ అవ్వగానే క్లిప్ చేయాలి. పర్షియన్ సామ్రాజ్యం. చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్. ఈ పర్షియన్ సామ్రాజ్యం ఇది కూడా సామ్రాజ్యమే, బట్ ఆ గుడిసెల్లో అన్ని చూపించినప్పుడు సో దాని సామ్రాజ్యం అంటే ఎవడు ఒప్పుకుంటాడు కదా. నో వన్ విల్ యాక్సెప్ట్. ఈ క్లిప్ మనం క్యాన్సిల్. డన్. ఒక ఫ్రేమ్ ఇక్కడ ముందుకు వచ్చేసి కట్. దట్స్ ఆల్. ఓకే, మనకు 2 క్లిప్స్ దొరికేస్తాయి. చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో పర్షియన్ సామ్రాజ్యం అంటే ఇప్పుడున్న ఖాన్ సార్. ఓకే,
ఒక ఒకప్పుడున్న కాన్సర్ ఇప్పుడున్న కాన్సర్ ని రెండు కలిపి చూపించినట్టు పెట్టుకోవాలి మనం. ఓకే, చిన్నప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాన్సర్ ని ఎక్కడ చూపిస్తాడు? మేబీ ఫ్లాష్ బ్యాక్ కి ముందు ఎక్కడో చూపిస్తాడు, ఇక్కడే అనుకుంటా. ఇదేనా? మూడు తెగలకు నాయకుడైన శివమన్నార్ ఢిల్లీ వచ్చాడు. ఖాన్సార్ని ఇండియా మ్యాప్ నుంచి చెరిపేసి భారతదేశ వెతకండి, వెతకాలి. రెడ్ 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 పర్షియన్ సామ్రాజ్యం దొరికింది. ఇప్పుడు నమ్ముతారు దీని సామ్రాజ్యం అంటే. కొంచెం రాయల్ టైప్ ఉండి, రైట్. ఆ ఫేడ్ తీసేసేయాలి. ఓకే, ప్రెస్ ఐ. మీకు అర్థం అవుతుందో లేదా? వోకల్ కి మ్యాచ్ అయ్యేటట్టు పెడుతున్నాను నేను విజువల్ కూడా. ఓకే, భయాన్ని పెట్టుబడిగా పెట్టి చేస్తున్న ఈ ప్రెస్ ఓ, డ్రాగ్ అండ్ అటాచ్. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఇది ఈ క్లిప్ ఇక్కడ వరకు చాలు. ఇక్కడ సుల్తాన్ అంటే ఎవరు? లైక్ స్టోరీ మూవీ చూస్తే ఉన్నారు కదా, ఇక్కడ సుల్తాన్ అంటే ఎవరు? ఆయన ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ని ఇప్పుడు సుల్తాన్ తో పోలుస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఎవరిని చూపించవచ్చు? ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ మనం ఇక్కడ చూపించవచ్చు. ఓకే, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కి సమస్యలో ఉన్నట్టు ఒక షాట్ కావాలి. చాలా సమస్యల్లో ఉంటాడు, బట్ సమస్యలో ఉన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ షాట్ కావాలి కదా. అది మూవీ మొత్తంలో ఇక్కడ నవ్వుతూ ఉన్నట్టు షాట్ పెడితే వాడు ఒప్పుకుంటాడా? ఇంత సీరియస్ టోన్ లో కొంచెం వాడు సమస్యలు ఉన్నట్టు టెన్షన్ ఫీల్ అవుతున్నట్టు ఏదో ఒక షాట్ కావాలి మనకి కదా. సో చూద్దాం. స్కిప్ స్కిప్ స్కిప్. వరదరాజ మన్నర్ వచ్చేంత వరకు పెట్టండి. రెడ్డిది రైట్. ఇది మోకాలు మీద కూర్చోబెడుతున్నారు కదా, అర్థమవుతుందా మీకు షార్ట్? సుల్తాన్. చలో, దొరికింది బెస్ట్ షాట్. సమస్యలో ఉన్నాడు. డన్. ప్రెస్ ఓ, ఓన్లీ అవుట్పుట్. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఇంత సోదొద్దు, కట్ ఇట్. సామ్రాజ్యంలో సుల్తాన్ మ్యాచ్ అవ్వలేదా? వేరే షాట్ చూసుకో. డిలీట్, క్యాన్సిల్. ఇలా పెట్టి మిస్ అయితే చాలా షార్ట్స్ ఉంటాయండి ఇలా అయితే. షార్ట్ పెట్టచ్చు. ఓకే, పర్లేదు, ఈ షార్ట్ బాగానే ఉంది. బాగుంది అనుకోండి పైపు.
ప్లస్ ఐ. చాలు. ప్లస్ ఓ. ఓ ఎక్కువసేపు వచ్చిందిలేండి. సామ్రాజ్యంలో సుల్తాన్ సుల్తాన్ యాక్చువల్లీ మ్యాచ్ అవుతుంది, పర్లేదు. సుల్తాన్. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ యాక్చువల్లీ దీని ప్లేస్ లో, ఈ కొండల ప్లేస్ లో మీరు ఒరిజినల్ కాంతార్ ఫుటేజ్ వేసినా బాగుంటది. ఓకే, మీరు అది ట్రై చేస్తే ట్రై చేయవచ్చు, బట్ నేను ఒరిజినల్ పెట్టాలి ఇప్పుడు వెతకాలంటే టైం పట్టేస్తుంది. సో మీరు try- పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సుల్తాన్ ఎంత పెద్ద ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇంకో క్లిప్ చేంజ్ అయిపోవాలి ఇమీడియట్. సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇక్కడ మనం ఆ ముక్కు పోగు షార్ట్ పెట్టవచ్చు. ఇక్కడ ఇది ఎస్. ఇక్కడ వరకు. ఓకే, బట్ వాడు పీకుతాడో లేదో చూపించకూడదు. ఓకే, యాక్చువల్లీ ట్రైలర్ లాగే ఫామ్ అయిపోతుంది ఇది కూడా, బట్ చూపిద్దాం. సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన ఎంత పెద్ద సమస్య వచ్చినా తన సమస్య వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా క్లిప్ తీసారు, మిడిల్లోనే క్లిప్ తీసారు. ప్రెస్, ఓ సారీ, ఇది ఇది అది కదా, కంట్రోల్ కే, పీకే అగైన్ ప్రెస్ కంట్రోల్ కే, ప్రెస్ డిలీట్, క్లిక్. ఓ సారీ, క్లిక్ వద్దులే, జస్ట్ ముందుకు జరుపు. పెద్ద సమస్య వచ్చినా తన వచ్చినా తన సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బల ఎంత పెద్ద సమస్య వచ్చినా షార్ట్, నెక్స్ట్ షార్ట్ కొంచెం ఉందండి, దాన్ని కూడా తీసేద్దాం, ఏం కాదు. తీసేసి ఇక్కడ మనం ఫేడ్ యాడ్ చేద్దాం కొంచెం. తన అర్థమవుతుంది? ఫేడ్ కా ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన ఇక్కడ సైన్యాన్ని చూపించవచ్చు. సైన్యం మొత్తం బోల్డ్ ఉంటుంది సినిమా, ఏ సైన్యం అన్నా చూపించుకోవచ్చు. రైట్, ప్రెస్ ఐ. ఇంత పెద్ద ఆర్మీని తెచ్చుకొని
ప్లస్ ఓ డ్రాగ్ అండ్ డ్రాప్ అకార్డింగ్ టు ద తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. ఆ ఫీల్ తెలుస్తుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే హీరోని బిల్డప్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాం. ఓకే, రిమైనింగ్ పార్ట్ వరకు మాక్సిమం సోది పార్ట్, అంటే సోదని కాదు, మూవీలో స్టోరీ పార్ట్ ఏదైతే చెప్పడానికి ట్రై చేస్తున్నామో చెప్పేసి. టీజర్లో యాక్చువల్లీ ఇది అంతా పెట్టరు, బట్ ఇది మన స్టైల్, మనం చెప్పాలనుకుంటున్నాం కొంచెం కాబట్టి ఫైన్. బట్ ట్రైలర్లో ఏం చూపిస్తామంటే అది నేను చేసిన మిస్టేక్. ట్రైలర్లో సేమ్ స్టోరీ మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ చూసుకోవాలి. నేను ఒక టీజర్ రెడీ చేసేటప్పుడు ట్రైలర్లో ఏముండాలి, టీజర్లో ఏముండాలి అని చెప్పి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అన్ని క్లియర్ కట్. ఒక్కసారి ఫ్లో చూద్దాం. ఓకే, చిన్నప్పుడు నీకో కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా తన ఆడియో వచ్చిన తర్వాత వీడియో వచ్చింది చూసారా. కొంచెం జూమ్ చేసుకుందాం, ఆల్ట్ పట్టుకొని స్క్రోల్ చేసి ఇట్ విల్ జూమ్ అప్. ఒక్క ఫ్రేమ్ ముందు జరుపుకుంటే సరిపోతుంది. డన్. తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. బ్లాక్ లోనే ఉన్నాడు నేను దాన్ని. ఓకే, దాన్ని బ్లాక్ లోనే అలా ఉండేద్దాం. ఒక్క నిమిషం, ఎఫెక్ట్ ఉండాలి ఎక్కువ. సర్లే, ఓకే చూడండి. సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. ఇది బ్లాక్ లోనే ఉండేద్దాం డైలాగ్ అలాగే. ఓకే, ఒక్కడికే చెప్పేవాడు. చెప్పేవాడు. ఇక్కడ మనం ఒక మంచి యాక్షన్ టైప్ వాక్ ఏదైనా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇందులో ప్రభాస్ అన్నింటిలో వాకే ఉంది ఇందులో చాలా వాటికి. జస్ట్ నడుచుకుంటూనే వస్తాడు, నడుచుకుంటూనే ఫైట్ చేస్తాడు, కానీ ఫేస్ కనపడకుండా ఒక వాక్ ఉండాలి. కాటేరమ్మ ఫైట్ దగ్గర వస్తాడు, లైక్ ఫైట్ స్టార్ట్ అయ్యే ముందు పిల్లోడు పిలుచుకొస్తాడు కదా, అక్కడ కనబడకుండా ఫైట్ లోంచి వాక్ వస్తుంది. ట్రై చేద్దాం అది. ఇదే ఎగ్జాక్ట్ ఆగింది. ఓకే, బ్లాక్ నుంచి మనం కూడా ఓపెన్ చేద్దాం. మనకు ఫేడింగ్ పెట్టుకునే అవసరం లేకుండా చేశాడు. చాలు, ఆ పాపని చూపించకండి. ఓకే, ప్రెస్ ఓ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ పెద్ద, చాలా పెద్ద అయిపోయింది షార్ట్, చాలా పెద్ద అయిపోయింది. సుల్తాన్ అంత పెట్టి వేస్ట్. ఈ షార్ట్ పెట్టొచ్చండి, ఇది పెట్టొచ్చు, షాడో షాట్. లైక్ తనకు అండగా నిలబడేటోడు వెనకాలే ఉంటాడని చెప్పి చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాడో షాట్ పెట్టొచ్చు, ఇది పెడదాం దాని బదులు. ఫేస్ వద్దు, ఫేస్ ఇక్కడ చూపించినట్టు చూపిస్తాం. కనిపించినట్టు కనిపించాలి, స్టాప్, అంతే అంతే. వాడికి క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి, ఫేస్ చూపించబోతున్నాడు అన్నట్టు ఉండాలి, బట్ వీఆర్ నాట్ షోయింగ్ ఆ ఫేస్. అమ్మ ఆశ అన్నట్టు చేయాలి అంతే వాడికి. ఓకే, జస్ట్ ఇది ఇంకా పెద్దది అయిపోయినట్టుంది, కట్ చేద్దాం. బట్ మ్యాచ్ అవుతుంది అయితే. చెప్పేవాడు. దీనికి అప్లై డిఫాల్ట్ ట్రాన్సిషన్. సుల్తాన్ కావాలి
చెప్పేవాడు చెప్పేవాడు ఇంకో బీట్ స్టార్ట్ సొం- ఇంకో సంథింగ్ సెన్సార్ బీట్ లా స్టార్ట్ అవుతుంది. ఈ షాట్ ఇక్కడ వరకు చాలు. ఓకే, బీట్ ఎడిట్, బీట్ కి తగ్గట్టు ఎడిట్ చేయటం. కంట్రోల్ కే. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా చాలు, ఈ ముక్క అవసరం లేదు, ఓన్లీ షాడో చాలు. అంత పెద్ద పార్ట్ వాడు సుల్తాన్ కావాలనుకున్నది సుల్- ఇందులో ఈ పార్ట్ లో మెయిన్లీ ప్రెస్ ఐ, ఇక్కడ వరకు చాలు. ఇది ఈ క్లిప్ వరకు అటాచ్ చేద్దాం అంతే. చెప్పేవాడు దీన్ని కూడా అప్లై డిఫాల్ట్ ట్రాన్సిషన్ తగ్గించేద్దాం. సుల్తాన్ కావాల ఎగ్జాక్ట్ బీట్ లో వచ్చిందా చూసారు కదా. బీట్ ఇంకొకటి స్టార్ట్ అవ్వగానే అసలు కట్ అయిపోద్ది ఎగ్జాక్ట్. మీరు చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్ ఆ సైజ్ మీకు అర్థమైపోతుంది, ఎంత క్లిప్ తీసుకుంటే సెట్ అయిపోతుంది కరెక్ట్ గా అని చెప్పి. చూడండి, సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు సుల్తాన్ లేదంటే యూ కెన్ ఈ డిఫాల్ట్ ట్రాన్సిషన్ తీసేద్దాం. ఒకసారి స్క్రోల్ చేసుకొని ఈ స్పేస్ ని యూ కెన్ డిలీట్. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు యాగు వెళ్ళిపోతుంది. ఇచ్చేవాడు. ఓకే చూడండి, సుల్తాన్ సుల్తాన్ కావాలన సుల్- మొత్తం వెనకాల పోస్టర్లు ఫేస్ కనపడిన షార్ట్స్ చూపిస్తాం ఇక్కడ నుంచి మొత్తం. ఓకే, సుల్తాన్ కావాలనుకున్నది ఇక్కడ నుంచి మీరు ఆ డకింగ్ మీరు చేయండి. ఓకే, నాకు అది చేసుకుంటూ పోతే మళ్ళీ టైం సరిపోదు. ఓకే, ఈ డకింగ్ అంతా మీరు చేయండి. సుల్తాన్ కావాల సో ఇంకేమున్నాయి షార్ట్స్? ఇక్కడ చేతులు విప్పే షాట్ ఉంటుంది చూడండి. సొంతాలు కావాలనుకున్నది ఏదన్నా తెచ్చిచ్చేవాడు ఉన్న దగ్గర వీ కెన్ ఆర్మ్స్ రివీల్ చేస్తున్నట్టు యూ కెన్ షో. ఓకే, సుల్తాన్ కావాలనుకున్నది సుల్తాన్ కావాల రైట్. ఇక్కడ నుంచి అండి ప్రెస్ ఐ చాలు, ప్రెస్ ఓ. సుల్తాన్ కావాలనుకున్నది ఏ సుల్తాన్ కావాలనుకున్నది తేడాగా ఉంది ఆ క్లిప్ కదా, తేడాగా ఉంది. దీని బదులు దీని ముందు ఇంకో క్లిప్ ఉంది కదా, హ్యాండ్ క్లిప్. రైట్, ఇది పెట్టొచ్చు. డన్, ప్రెస్ ఐ, ప్రెస్ ఓ.
కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్. కనపడట్లేదు కానీ చాలా పెద్దగా ఉన్నాయండి షార్ట్స్. మనకి పెద్ద సుల్తాన్ కావాలనుకున్నది ఏ ఉన్నాయి కూడా. సుల్తాన్ సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు. ఏ సుల్తాన్ కావాలనుకున్నది తెచ్చిచ్చేవాడు. తెచ్చిచ్చేవాడు అనే షార్ట్కి ఏముందని వెనకాల నుంచి? లాస్ట్ షాట్ రివీల్ చేయకూడదు. లాస్ట్ షాట్ రివీల్ చేయకూడదు ఎందుకంటే అది మెయిన్ షాట్. లాస్ట్ మూవీలో షాట్ ఏదైతే చొక్కా తీసేసి ఉంటాడో అది మెయిన్ షాట్, అది డైనమిక్ షాట్ అది. సో దాన్ని రివీల్ చేయకూడదు, దాన్ని అలా ఉంచేయచ్చు. ఇంకా ఇంకా మంచి షాట్స్ ఏమున్నాయి? ఈ ఫైట్ సీన్ నుంచి తీసుకోవచ్చు. వీ కెన్ పిక్. ఈ కార్ చూపించు. ఓకే డన్. ప్రెస్ ఐ. చాలు చాలు. ప్రెస్ ఓ. తెచ్చిస్తున్నాడు అంటే తెచ్చియడానికి వెళ్తున్నాడు అనేగా అర్థం కదా. సో వీ కెన్ షో ది కార్. ఏదైనా తెచ్చిచ్చేవాడు. ఏదైనా తెచ్చిచ్చేవాడు. నో మ్యాచ్ అవ్వాలా. ఇట్స్ నాట్ మ్యాచింగ్ అప్. ఇంకొకటి వేరే ఏదన్నా. షార్ట్ అయితే ఉన్నాయండి. లైక్ నేను ఇంకా వెతికితే టైం అయిపోతుంది. ఇంకా 10 minutes ఈరోజు రివీల్ కూడా చేయాలి నేను. ఏదైనా తెచ్చిచ్చేవాడు. కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు. వద్దనుకున్నది తెచ్చిచ్చేవాడు. వద్దనుకున్నది వద్దనుకున్నది ఏం వద్దనుకున్నాడు మనోడు? రైట్. స్టార్టింగ్ లో మనోడు గాజు విసిరేస్తాడు. గాజు అంటున్నా, కడియం విసిరేస్తాడు కదా. ఆ కడియం సీన్ వద్దనుకున్నాడు కదా, వాడు వద్దనుకునే విసిరేసింది. సో హీ కెన్ చూపించవచ్చు, తప్పులేదు. ఇదే షార్ట్. ప్రెస్ ఐ. ప్రెస్ ఓ. డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం, పై లేయర్ లో వేసుకుందాం. వద్దనుకున్నది ఫస్ట్ షాట్ తీసేస్తున్నా. సెకండ్ వద్దనుకున్నది వద్దనుకున్నది ఇంతవరకు చాలు. వద్దనుకున్నది ఇక్కడ యాక్షన్ సీన్ ఉండాలి. ఈ గ్యాప్ లో యాక్షన్ సీన్ ఉంటే లాస్ట్ అవుతుంది. ఏదైనా అంతం చేసేవాడు. యాక్షన్ సీన్ ఏం పెడదాం?
ఎంత బ్యాక్ షాట్ ఏమైనా ఉందా కొట్టేది అని చూడండి. నో. డైరెక్ట్ ఇంటర్వెల్ షాట్కి వెళ్ళిపోదాం నేను. యా, ఇక్కడ చాలా ఉంటాయి, వీ కెన్ యూజ్. రైట్, వీ కెన్ యూజ్ దీస్ క్లిప్స్. ప్రెస్ ఐ. ఈ ఒక్క క్లిప్ చాలు. ఫేస్ కనిపించట్లేదు క్లియర్గా. దాని యొక్క క్లిప్ చాలు. సో ఇంకా చాలా చాలా మ్యూజిక్ తగ్గట్టు ఇంకా చాలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. వాళ్ళు క్లిప్స్ తగ్గట్టు, మూవీకి మ్యూజియంస్ తగ్గట్టు వందల బీజిఎమ్స్ యాడ్ చేసి చాలా 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 యాడ్ చేసి ఏది మ్యాచ్ అవుతుందో చూసి చాలా రీసెర్చ్ చేసి అప్పుడు మనకు ఒక నచ్చిన అవుట్పుట్ మనకి ఇస్తారు. వాళ్ళకి నచ్చింది తర్వాతే మనకు నచ్చుద్ది. ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్లు పెట్టొచ్చు మనం. దీని ఆడియో కూడా యూ కెన్ యాడ్. కాకపోతే దీన్ని నది ఇంతవరకు చాలు, నచ్చిన వరకు చాలు. తలుపు నది ఇక్కడ వరకు చాలు, మ్యాక్స్ ఇంతే, ఎక్కువ వద్దు. ఓకే, ఎక్కువ చూపించకూడదు. కట్ ఇట్, ఇంతవరకు చాలు. ఓకే, కొంచెం జూమ్ చేసి పెట్టుకుందాం. కొంచెం జూమ్ చేద్దాం. ఈ షార్ట్ ప్రెస్ ఐ. ప్రెస్ ఓ. We can drag and drop. తలుపు నది దీని ఆడియో కూడా we can add. కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఏదైనా వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. ఏదైనా అంతం చేసేవాడు. అంతం చేయడానికి ఇక్కడ ఏముంది, లైక్ యుద్ధం
ఏదో క్లిప్ అయితే యాడ్ చేద్దాంలేండి, ఏం కాదు. లైక్ అంత 2 hours అయినా అవ్వలేదు, చూసారా ఇది. ఇలాగే ఉంటుందండి పెద్ద తలనొప్పి. లైక్ నేను 2 ముక్కలు చెప్పేసి ఇలా చేసేస్తే అయిపోద్దని చెప్పేయచ్చు, బట్ నాకు ఇవి కంప్లీట్గా ఇవ్వాలని అనిపిస్తుంది. లైక్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా మీకు అర్థం కాకపోతే. ప్లస్ ఓహో, ఏదైనా అంతం చేసేవాడు. సో నెక్స్ట్ డైరెక్ట్ ఈ పార్ట్స్ అయితే మీరు యాడ్ చేయడానికి ట్రై చేయండి, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. లైక్ ఇక్కడ నరికే సీన్స్ అవి ఇవి యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ నేను ఎంట్రీ సీన్ దగ్గరికి వెళ్తాను. ఓకే, ఆల్రెడీ 6 అయిపోతుంది. ఎంట్రీ సీన్ చెప్పకపోతే లైక్ మీరు మళ్ళీ ఇంకంప్లీట్ పడిపోద్ది. ఓకే మ్యాక్స్, రేపు ట్రైలర్ కూడా స్టార్ట్ చేసేది, ఇది అయిపోతుంది లేండి రేపు. సో అలా సో ఇక్కడ హీరో ఫేస్ మంచిగా పవర్ఫుల్గా కనిపించే ఫేస్ ఒకటి కావాలి. కార్ ఎక్కేదా? ఫైన్ బెడ్. యాక్చువల్లీ అది రివీల్ చేయకూడదు, బట్ మన ప్రాక్టీస్ కోసమే కదా పెట్టచ్చు. డైరెక్టర్ ఇష్టం మీద ఉంటుంది అది. ఓకే, ఇందులో నుంచున్న షాట్, జస్ట్ నుంచుని ఉంటాడు ఓ చోట, దీని తర్వాత అనుకుంటా. ఇదే, ఇది వద్దు, దీని తర్వాత ఇట్లా చెయ్యి ఇలా ముందు పెట్టుకుని ఉంటాడు కదా, అది వీ కెన్ యాడ్. ప్రెస్ ఐ. చాలా ఎక్కువ వద్దు. ప్రెస్ ఓ, డ్రాగ్ అండ్ డ్రాప్. కదా లైక్ ఆ క్యారెక్టర్ ఎవరు అని చెప్పి సడన్ గా రిపీట్ అవుతుంది. ఒకసారి ఫ్లో చూద్దాం. వాడి పేరు అంతసేపు పెట్టంలే అండి, క్లిప్స్ మారిపోతాయి. బట్ మీకు ఎంట్రీ అర్థం అవడం కోసం చూద్దాం. ఓకే, ఒకసారి ఫైనల్ ఫ్లో చూద్దాం. చూడండి ఎన్ని లేయర్స్ యాడ్ అయ్యాయో. మీకు ఒక విషయం తెలుసా, దీనికి ట్రిపుల్ యాడ్ అవుతాయి. ట్రిపుల్ అండ్ ఇంకా చాలా లేయర్స్ కూడా యాడ్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే టీజర్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ లేయర్ బై లేయర్ మీరు చూస్తున్నారు లేదు, వాయిస్కి ఒక లేయర్, సౌండ్ ఎఫెక్ట్స్కి ఒక లేయర్, ఓకే, అండ్ మ్యూజిక్కి ఒక లేయర్, అనవసరమైన చెత్త ఉండడానికి ఇంకొక లేయర్. ఓకే, ఇలా మీరు ప్రతిదీ మెయింటైన్ చేసుకోవాలి చేసుకునేటప్పుడు. ఇక్కడ ఇంకా కొంతమంది ఎలా యాడ్ చేస్తారంటే హీరో షార్ట్స్ మాత్రం ఒక లేయర్లో, హీరోయిన్ షార్ట్స్ మాత్రం ఒక లేయర్లో, అలా ఒకళ్ళు పెట్టుకుంటారు క్లారిటీ కోసం. హీరో షార్ట్స్ ఒకటి వెతకయ్యా అంటే ఇక్కడ ఈ లేయర్లో ఉందండి అని చూపించేస్తాడు. ఓకే, లేదు అంటే ఫస్ట్ స్టోరీలో ఒక లేయర్, ఓకే, హీరో ఎంట్రీ దగ్గర ఒక లేయర్. సో అలా సపరేట్గా పెట్టుకుంటారు వీళ్ళు. ఓకే, ఒకసారి ఫైనల్ అవుట్పుట్ చూసి వీళ్ళు జస్ట్ క్లోజ్ ఇట్. ఓకే, చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. వాడి పేరు సో అలా అర్థమైంది కదా మీకైతే ఎలా చేయొచ్చు అని చెప్పి. ఓకే, ప్రాసెస్ అర్థమైంది కదా, ఎంత వర్క్ ఫ్లో ఉంటుందని అర్థమై ఉంటుంది మీకు. సారీ ఈరోజు మీ టైం వేస్ట్ చేసినట్టున్నా ఎక్కువగా చెప్పేసి ఈరోజు.
ఓకే, మీకైతే రీచ్ అవుతుంది కదండి. సో ఇంత కష్టం ఉంటుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్లో. నేను ఒక్కడనే కూర్చుంటే ఇంత టైం పట్టింది, వాళ్ళకి టీమ్స్ కూడా ఉంటాయి, వాళ్ళందరూ కూర్చుంటే ఒక సర్టన్ అవుట్పుట్ వస్తుంది. ఓకే అండి. సో ఇది రేపైతే నేను మ్యాథ్స్ కంప్లీట్ చేసేస్తానండి మీకు. ఓకే, సో నేను ఇంటికాడ చేసి తీసుకొచ్చుకునేవాడిని, కాకపోతే నాకు ఇంటికాడ వేరే వర్క్ ఉంది. సో ఐ నీడ్ టు స్టాప్. ఓకే, ఓకే, మనం అయితే క్లాస్ ఇక్కడ స్టాప్ చేద్దాం. ఓకే అండి, రేపు కంటిన్యూ చేద్దాం.